దేవుని పరిశుద్ధ నామానికే మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. మన రక్షకుడైన యేసయ్య నామంలో మీ అందరికీ కూడా శుభాలు. ఆదివారం పరిశుద్ధ దినం, పునరుద్ధాన దినం. ఆయన సన్నిధానంలో చేరి ఆయన నామాన్ని స్తుతించి గణపరిచి ఆరాధించడానికి దేవుడు మనకిచ్చిన శ్రేష్టమైన ఈ మంచి సమయాన్ని బట్టి దేవునికే వందనాలు చెల్లిస్తూ ఆరాధనను మనం ప్రారంభించుకుందాం. ప్రార్థనతో ఈ ఆరాధన మనం ప్రారంభం చేసుకుందామండి. ప్రార్థించుకుందాం. మన మధ్యలో రెవరెండ్ డాక్టర్ జార్జి గారు ఉన్నారు. ప్రారంభ ప్రార్థన చేసిన తర్వాత మనము ఆరాధనలోకి వెళ్దాం. ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రార్థన చేసుకుందాం. స్తుతుల కారణభూతుడు అయిన మా ప్రభు, ఆ స్తుతుల మీద ఆసీనుడవై హెలవెల్లలా స్తుతించబడుతున్న మా ప్రభు, మరి యొక్క ఉదయకాలం ప్రభు మరి మీ పాదస్థానికి చేరా, మరి ప్రార్థించటకు, వాక్యం ధ్యానించటకు, పాటలు పాడటకు, మరి ఎంతోమంది గురించి విజ్ఞాపన చేసటకు మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకే వందనం చెల్లిస్తుంటున్నాం. రాత్రంతా కూడా మీ కృపలో మమ్మల్ని భద్రపరిచి మంచి నిద్రను అనుగ్రహించి ఒక ఉదయకాలం మేము సజీవ లెక్కలు ఉంటున్నామంటే కేవలం మీ కృప వల్ల మేము జీవిస్తుంటున్నాం ప్రభా. మరి ఇచ్చిన దినాన్ని బట్టి వందనములు, ఇచ్చిన దినాన్ని బట్టి వందనాలు. మరి ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరిని కూడా మీరు పేరు పేరును కూడా దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఎక్కడ 2-3 నా నామమును కూడి ఉంటారో వారి మధ్య నేను ఉంటాను అని మాకు వాగ్దానం చేసిన ప్రభా, మాట తప్పని దేవా, మరి వందనాలు. మీరు మీ యొక్క సన్నిధి మాతో ఉంచినందుకు వందనం చెల్లిస్తుంటున్నాం ప్రభా. మరి యొక్క ఆరాధన మొత్తం అంతట్లో కూడా మీ సహాయం, మీ కాపుదల, మీ ప్రేమ దయచేయండి ప్రభా. మరి ముఖ్యంగా బిషప్ తండ్రి గారు, మరి శామ్యుల్ జాన్ గారు ప్రభా, మరి ఎంతో ప్రయాసపడుతుంటున్నారు. ఆయన దీవించండి, ఆశీర్వదించండి, ఆయన హృదయవాంఛనని కూడా తీర్చండి. మరి ఎంతోమంది నడిపించండి ప్రభా. సకాలంలో వచ్చడం కూడా వారిని అందరినీ ప్రేరేపించండి ప్రభా. మరి మేము వాక్యం విని వాక్య ప్రకారం జీవించే వారిగా ఉంచండి. మరి ఈ యొక్క ప్రోగ్రాం ద్వారా కేవలం మీరే మయం పొందగలని నీ ప్రార్థన యేసు క్రీస్తు నామములో వేడుకుంటున్నాం స్వామి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ డాక్టర్ జార్జి గారు. దేవునికి మహిమ కలుగునట్లుగా మనం అందరం కలిసి ఆయన నామాన్ని స్తుతిస్తూ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి అనేటువంటి ఆరాధన గీతంతో ప్రారంభించుకుందాం. స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధాలయమందు, ఆయన పరిశుద్ధాలయమందు, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయు, ఆయన బలమును ప్రసిద్ధి చేయు. ఆకాశ విశాలమందు, ఆకాశ విశాలమందు ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరక్రమ కార్యముల్ బట్టి, ఆయన పరక్రమ కార్యముల్ బట్టి, ఆయన సన్నిధిలో, ఆయన ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. పూరాధ్వనితో ఆయన స్తుతించుడి, పూరాధ్వనితో ఆయన స్తుతించుడి. స్వరమండలములతో, స్వరమండలములతో
స్తుతించుడి, ఆ దేవుని స్తుతి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. సన్నాత తులసి తారతోను, సన్నాత తులసి తారతోను, చక్కని స్వరములతో, ఆ చక్కని స్వరములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు స్తుతించుడి. తంబురతోను నాట్యముతోను, మురతోను నాట్యముతోను, తంతి వచములతో, ఆ తంతి వచములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. పిల్లన గ్రోవులు చల్లగనూదా, పిల్లన గ్రోవులు చల్లగనూది, ఎల్ల ప్రజలు చేరి, ఆ ఎల్ల ప్రజలు చేరి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. రోగుతాళములతో ఆయన స్తుతించుడి, రోగుతాళములతో ఆయన స్తుతించుడి. గంభీర తాళముతో, ఆ గంభీర తాళముతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. సకల ప్రాణులు, సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి, సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్. ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. హల్లెలూయా. మరొక పాఠమునందరం కలిసి పాడుకుందామండి. రండి స్తుతించుచు పాడుడి రాజు యేసుని చేరుడు అనేటువంటి ఆరాధన గీతం మనం మరొకసారి పాడు. స్తుతించుచు పాడుడి రారాజు యేసుని చేరుడి, రండి స్తుతించుచు పాడుడి రారాజు యేసుని చేరుడి. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆమేన్ 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 ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ఆమేన్ 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 ఆమేన్. Thank you, Lord. కాంతిలో నిలచి సాగించు జీవిత యాత్ర, శ్రీయేసు కాంతిలో నిలచి సాగించు జీవిత యాత్ర. పాదాలన్నిటినీ బాబు భజించు యేసుని నామం, పాదాలన్నిటినీ బాబు భజించు యేసుని నామం.
చెప్దాం అందరం కలిసి. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆమేన్ 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 ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ఆమేన్ 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 ఆమేన్. విలువైన నీ జీవితము వెలిగించుము ప్రభు కొరకు. విలువైన నీ జీవితము వెలిగించుము ప్రభు కొరకు. పరిశుద్ధాత్మను పొంది ప్రభు వాక్యము ప్రచురించు. పరిశుద్ధాత్మను పొంది చెప్దాం అందరం కలిసి. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆమేన్ 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 ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ఆమేన్ 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 ఆమేన్. మరణము జయించి లేచెను, మరణపు ముల్లును విరచెను. మరణము జయించి లేచెను, మరణపు ముల్లును విరచెను. మధురము యేసుని నామము, మరువకు యేసుని ధ్యానము. మధురము యేసుని నామము, మరువకు యేసుని ధ్యానం. చెప్తాం అందరం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆమేన్ 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 ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ఆమేన్ 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 ఆమేన్. ఆమేన్ 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 ఆమేన్. ఆమేన్ 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 ఆమేన్. హల్లెలూయా. మరి ఒక పాట చివరిగా మనం పాడుకుని ఆరాధనలోకి వెళ్దామండి. ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమ, నన్ను నిన్ను జయించిన ఈ ప్రేమ. ఈ ప్రేమను మనం వర్ణించలేము. ఈ ప్రేమ పాపిని ప్రేమించిన ప్రేమ, ఈ పావన యేసుని ప్రేమ. శ్రమలు సహించినటువంటి ప్రేమ, మన శాపాన్ని మన పాపాన్ని ఆయన భరించి శిలువ పైన మరణించినంతగా ప్రేమించిన యేసయ్యను మనం ఆరాధన చేస్తున్నాం. ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ. మరణము కంటే బలమైన ప్రేమ, నన్ను జయించే నీ ప్రేమ. మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ.
వీడిన ప్రేమ, ధరలో పాపిని వెదకిన ప్రేమ. పరమును వీడిన ప్రేమ, ధరలో పాపిని వెదకిన ప్రేమ. నన్ను కరుణించి ఆదరించి సేదరించి నిత్య జీవమిచ్చే. నన్ను కరుణించి సేదరించి నిత్య జీవమిచ్చే. ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ, ఆశ్చర్యమైన ప్రేమ. శ్రమలు సహించిన ప్రేమ, నాకై శాపమునొచ్చిన ప్రేమ. శ్రమలు సహించిన ప్రేమ, నాకై శాపమునొచ్చిన ప్రేమ. విడనాడని ప్రేమది ఎన్నడూ ఎడబాయదు. విడనాడని ప్రేమది ఎన్నడూ ఎడబాయదు. ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ, ఆశ్చర్యమైన ప్రేమ. నా స్థితి చూచిన ప్రేమ, నాపై జాలిని చూపిన ప్రేమ. నా స్థితి చూచిన ప్రేమ, నాపై జాలిని చూపిన ప్రేమ. విడనాడని ప్రేమది ఎన్నడూ ఎడబాయదు. విడనాడని ప్రేమది ఎన్నడూ ఎడబాయదు. ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ, ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ. మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ. మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ, ఆశ్చర్యమైన ప్రేమ. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మనము ఆరాధనలోకి వెళ్దామండి. వాక్య ధ్యానం. హల్లెలూయా. ఈ సమయంలో కీర్తన నుంచి 130వ కీర్తన చదువుచుండగా ఏకీభవించండి. నూట 130వ కీర్తన. యెహోవా, అగాధ స్థలములలో నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను. ప్రభువా, నా ప్రార్థన ఆలకింపుము. నీ చెవి యొగ్గి నా ఆర్తధ్వని వినుము. యెహోవా, నీవు దోషములను కనిపెట్టి చూసిన ఎడల ప్రభువా ఎవడు నిలవగలడు? అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును.
యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను. నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నది. ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. కావలివారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభువు కొరకు కనిపెట్టుచున్నది. కావలివారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము కనిపెట్టుచున్నది. ఇశ్రాయేలు, యెహోవా మీద ఆశ పెట్టుకును. యెహోవా యొద్ద కృప దొరుకును. ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. ఇశ్రాయేలీయుల దోషములన్నిటి నుండి ఆయన వారిని విమోచించును. దేవుడి వాక్యమును దీవించును గాక. ఆమేన్. సాక్ష్యాలు కలిగినట్లయితే తెలియజేవలసిందిగా కోరుచున్నాను. కూడిన సోదరి సోదరులందరికీ కూడా ప్రభు పేరిట వందనములు తెలియజేస్తున్నాను. మరి గత ఆదివారం నుంచి ఈ ఆదివారం మధ్యలో నా జీవితంలో దేవుడు చేసిన మేలన్నిటిని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాను. మరి ఈ రోజుల్లో నాకు ఆ, జరిగిన మేలులను నేను చెప్పుకోవాలని ఎంతో ఆశపడి ఉన్నాను. మనము జీవితంలో కొనలేనిది అంటూ ఒకటి ఉన్నది. అది ఏమంటే ప్రేమ. అది ఎంత మూల్యం చెల్లించినా దాన్ని కొనలేం. ఆ దేవుని ప్రేమలో నేనున్నాను. ఆ దేవుడు నన్ను తన రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు. మరి ఆ ప్రేమ మళ్ళీ ఈ ప్రపంచంలో ఎవరిదన్నా చూసానా అంటే మా తల్లిదండ్రులది. తర్వాత ఇక్కడ చూస్తున్నది నేను సాక్షాత్తు మరి అన్న సమానుడు, మరి నాకు ఎంతో ఆత్మీయుడైనటువంటి శామ్యూల్ అన్న గారు నన్ను ఎంతో ప్రేమిస్తూ ఉంటాడు. నేను ఎన్ని రోజులు అసలు ఆ ప్రేమను గమనించక ఏందో అనుకున్నాను. స్పోర్టివ్గా తీసుకున్నా, అన్న ఇంతేలే అనుకున్నా. కానీ మొన్న సాల్మన్ గారి ఇంట్లో ప్రార్థన జరిగినప్పుడు ఉదయాన్నే ఫోన్ చేసి ఇట్లా సంగతి అంటే ఇక నాకు బండి లేదు, బస్సుల వల్ల ప్రయాణం లేట్ అయిపోయింది. అయినప్పటికీ కూడా నేను వెళ్ళాను. నా వంతుగా తను పంపించాడు, వెళ్ళి తీసుకురాయ్యా అని. మరి సాల్మన్ బ్రదర్ నాకు రోడ్డు దాకా వచ్చి ఇంటికి తీసుకెళ్ళాడు. మంచి విందు. నేను అక్కడ పాటలకు ఏం లీడ్ చేయలేకపోయినప్పటికి కూడా నేను చాలా ఆదరింపబడ్డాను. మరి రెండోది ఏంటంటే ఘనమైనటువంటి సత్కారం పొందుకున్నాను. మరి రెండోది నిన్న కూడా మరి అన్నగారు ఎంతో ప్రయాసపడి ఫోన్ చేసి నాహోర్ ఎక్కడున్నావు నాన్న అంటే ఇట్లా చిరకానగర్లో ఉన్నాను అన్న అంటే సరే అని చెప్పేసి అనుకొని వద్దాం అనుకున్నా. అక్కడ కూడా అదే పరిస్థితి, బస్సులు సమయానికి లేకపోవడము. నా స్నేహితుడు మరి పిలిచి కూడా ఆయన సకాలంలో పంపాలనే ఆలోచన లేకుండా నిర్లక్ష్యంగా పడుకోవడం జరిగింది. దానివల్ల అదొక లేటు. తీరా డీమార్ట్ దగ్గరికి వెళ్ళేసరికి ఫోన్ నెంబర్లు లేవు, ఎవరికి చేయాలి, ఎవరున్నారని చెప్పేసి చాలా బాధపడ్డాను. బస్ ఎక్కిన తర్వాత అప్పుడు నల్లి గుర్తొచ్చింది. ఇక ఇప్పుడు మళ్ళీ బస్ దిగి వెళ్ళాలి నేను అని చెప్పేసి వెళ్ళిపోయాను. కానీ నేను బాధపరిచినందుకు అన్నకు నేను సారీ చెప్తున్నాను సభాముఖంగా. మరి ఇట్లాంటి అవకతవకలు ఇంకోసారి జరగకుండా చూసుకుంటానని నేను నమ్మి చెప్తున్నాను. మరి ఆ ప్రేమ వెతికే ప్రేమ. ఎందుకంటే దేవుని ప్రేమ వెతికేదిగానే ఉంటుంది, కానీ మనుషుల ప్రేమ ఎట్లా ఉంటుందంటే మర్చిపోయేది. కానీ తర్వాత నా తల్లిదండ్రుల తర్వాత మళ్ళీ నేను ఇక్కడ అబండెంట్ లైఫ్ చర్చ్లో చూస్తున్నానంటే అన్నగారి కుటుంబం పరంగా నాకు దొరుకుతున్న ప్రేమ. ఈ ప్రేమ శాశ్వత కాలం ఉండాలని ఆశపడుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. మరి ఈ మాటలు దేవుడు తన వెనుకల్లో దీవించును గాక. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. హల్లెలూయా. చెప్పబడిన సాక్ష్యాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రాముఖ్యంగా ఈ దినము ప్రత్యేక రీతిలో మన మధ్యలోనికి దైవజనులు వచ్చి ఉన్నారు. గత కొంతకాలం నుండే పరిచయం వారితో, కానీ చాలా ఆత్మీయంగా మేము కలిసాము.
మా యొక్క గృహస్థుల యొక్క మా ఊరి వారి యొక్క రిఫరెన్స్ ద్వారా కూడా కొన్ని విషయాలు నేను వారి ద్వారా తెలుసుకున్నాను. చాలా సంతోషం. చక్కని దైవజనులు, మరి దైవ జ్ఞాన కళాశాలలో వారు బీటీహెచ్బీడీ కంప్లీట్ చేసుకుని అనేక ప్రాంతాలలో సంఘాల కాపరిగా ఉంటూ మరి దేవుని సేవ జరిగించినటువంటి దైవజనులు ఈరోజు మన మధ్యలో ఉండటం చాలా సంతోషం. మరి వారు మొట్టమొదటిగా కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనకు అందిస్తారు. ఐ వెల్కమ్ రెవరెండ్ డాక్టర్ ఎలీషా గారు. ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ అండ్ షేర్ వాట్ గాడ్ హ్యాస్ పుట్ ఇన్ యువర్ హార్ట్. అందరూ చప్పలు కొట్టి దైవజన్ని అభినందిస్తాం. ప్లీజ్ కమ్. పరిశుద్ధుడైన దేవునికి స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. గొప్ప దైవజనులు, ఎంతో గొప్ప పరిచర్యలో ప్రయాసపడుచున్నటువంటి ఆర్చ్ బిషప్ గారు రెవరెండ్ డాక్టర్ శామ్యూల్ జాన్ గారిని బట్టి నేను సంతోషిస్తూ ఉన్నాను. అమ్మగారు మరి వారు కుటుంబ సమేతముగా చేస్తున్న గొప్ప పరిచయం బట్టి నేను దేవాది దేవుని నామంలో మీకు వందనాలండి. అయ్యగారు, కూడి వచ్చిన అయ్యగారులకు మీ అందరికీ వందనాలు. ఈ శ్రమల ధ్యానాలలో ఎంతో చక్కగా మనం రోజు క్రీస్తు ప్రభు వారి యొక్క శ్రమలను స్మరించుకుంటూ గృహ కూడికల్లోనూ సంఘారాధనలోనూ మనము ప్రభువుని మహిమపరుస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. మన ప్రభువు ఈ లోక బాంధవ్యాలలో అన్నిటికంటే మించినటువంటి బాంధవ్యాన్ని మనతో కలుపుకొని మనల్ని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. అందులకు నాకు చాలా ఇష్టమైన పాట తల్లిలా లాలించును మనందరం పాడతాం. కానీ వచ్చిన వాళ్ళు ఏకీభవించి లేకపోతే చక్కగా వింటూ ఇక అయ్యగారు గొప్ప సింగరు అండ్ ప్రీచర్. మరి దేవుడు ఎవరికి ఇచ్చిన తలాంతులు బట్టి అలా దేవుడిని స్తుతించాలి. అయ్యా, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును, చంక పెట్టుకొని యేసయ్యా తల్లిలా లాలించును, తల్లిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తల్లిలా ప్రేమించును. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కియున్నారు. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కియున్నాను. నీ పాదము తొట్టిల్లనీయను నేను, నిన్ను కాపాడువాడు కొనుకడు నిదురపోడు అని చెప్పి వాగ్దానము చేసిన యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రి
తొలగవచ్చు తత్తరిల్లు మెట్టలన్నీ వీడిపోదు నా కృప నీకు నా నిబంధన తొలగదు పర్వతాలు తొలగవచ్చు దత్తరిల్లు మెట్టలన్నీ వీడిపోదు నా కృప నీకు నా నిబంధన తొలగదు దిగులు పడకు భయపడకు నిన్ను విమోచించెదా నీదు భారమంతా మోసినాదు శాంతి నొసగెద అని చెప్పి వాగ్దానము చేసిన యేసయ్య తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును ముదిమె వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును చంక పెట్టుకొని కాపాడును యేసయ్య తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును హల్లెలూయా. ఓకేనండి. మత్తయి సువార్త మరి అయ్యగారు నాకు ఇచ్చిన అర్ధగంట సేపట్లో 10 నిమిషాలు తరిగిపోయాయి. మత్తయి సువార్తలోని 4వ అధ్యాయములో మొదటి కొన్ని వచనాలు 4 వచనాల వరకు చదువుకుందామండి. దయచేసి ఎవరైనా చదవండి. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలిగొనగా ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లను రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. అందుకైన మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని వ్రాయబడి ఉన్నదనేను. చాలండి. ఇంకా మనం వాక్యంలో చూద్దాం. చిన్న ప్రార్థన. స్తుతులకు పాత్రుడవును పరమందు ఆసీనుడవైన ప్రభు, ఎక్కడ ఎప్పుడు మీ పరిచర్యలో మేము వాడబడాలో అనేది మీ చిత్తములో ఉన్నది ప్రభు. ఈరోజు తండ్రి మీ పరిచర్యలో ప్రయాసపడుచున్నటువంటి ఎన్నో ఆత్మల రక్షణార్థమై ప్రభు మీ పరిచర్య చేస్తున్న తండ్రి సామ్యూల్ జాన్ గారిని బట్టి మమ్మల్ని ఇక్కడికి నడిపించారు. మీకు స్తోత్రాలు. కొద్ది నిమిషాలు మీరు ఈ లోకములో జీవించిన కాలములో మా కొరకు అనుభవించిన శ్రమలను మేము జ్ఞాపకం చేసుకున్నట్టు మీ ఆత్మతో నింపండి. ఈ స్థలమందు నాయన నీ పరిశుద్ధాత్మ సన్నిధిని ఉంచండి ప్రభువా. మీ అమూల్యమైన జీవము కలిగిన వాక్యములు వినడానికి మమ్మల్ని అందరినీ సిద్ధపరచుమని యేసు ప్రభు వారి పేరట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. యేసు ప్రభువారు లోకము ద్వేషిస్తున్న ఆయనను రుచి చూసిన వాళ్ళు మాత్రము ఆయన పాదసేవలో ఉంటూ ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. ఏదో ఒక రోజున లోకమంతా ఆయన వెంట వెళ్తుంది. ఈ వాక్యం ఎక్కడుందో తెలుసండి? ఇదిగో లోకము ఆయన వెంట పోవుచున్నది. యోహాను సువార్తలో స్పష్టముగా వ్రాయబడిన మాట. లోకము ఆయన వెంట పోవుచున్నది. ఆ రోజు రాబోతుంది. అంతవరకు ఏమండి రకరకాలైనటువంటి విషమ పరిస్థితులు యేసు ప్రభు వారి విషయంలో మనం ఎదుర్కొంటున్నాం, చూస్తున్నాం.
సరే, అనేక సంఘాలలో ఈ 40 దినాలు శ్రమల ధ్యానాలు చేస్తూ ఉన్నారు. చాలా క్రైస్తవ జీవితానికి ఇవి ప్రాముఖ్యమైనవి అని అనుకోవాలి. చాలామంది 40 రోజులు వరకేనా, తర్వాత మరి ప్రార్థనలు లేవా, ఆరాధనలు ఉండవా, ఉపవాసాలు ఉండవా అనేవాళ్ళు ఉంటారు. కానీ ఈ 40 రోజులు ఈ భక్తి క్రమము అనేది చాలా మటుకు ఏమండి భక్తిలో క్రమపరచడానికి ఇది అవసరమై ఉంటూ ఉన్నది. సరే, యేసు ప్రభు వారు ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నారండి? 40 రోజులు ఆయన నీళ్లు త్రాగలేదు, భోజనం చేయలేదు, నిద్ర కూడా పోలేదు కదండి. ఈ 3 ఉన్నాయంటారా? నీళ్లు త్రాగడం లేదు, భోజనం చేయడం లేదు, నిద్రపోవడం లేదు. ఇది ఏ మనుషునికి, ఉపవాసాలు చాలామంది చేస్తారు కానీ ఏ మనుషునికి సాధ్యము కానిది. మన శరీరము రక్తమాంసములతో నిండిన ఈ శరీరము, లోక రుచులకు అలవాటైన ఈ శరీరము ఏమండి ఆహారం అంటే భోజనం మానేసినా కానీ నీళ్లు మాత్రం తాగుతాం. ఒకవేళ నీళ్లు మానేసిన నిద్ర మాత్రం పోతాం. ఏమండి 3 విడిచిపెట్టడం కష్టం, చాలా కష్టం కదా. ఆయన సాక్షాత్తు దేవుని కుమారుడు గనుక ఆయనలోని రక్తం మనలో ఉండవచ్చును కానీ మనలో రక్తం ఆయనలో ఉంటుందా? ఏమండి రకరకాలైన ఒకరి రక్తం ఒకరికి పడినటువంటి విషపూరితమైనటువంటి శరీరం మనం నిండి ఉన్నాం. క్రీస్తు ప్రభువారు మన కొరకు కార్చినటువంటి రక్తము ప్రపంచంలోని ప్రతి ప్రజకు సరిపోయినటువంటి గ్రూప్ అది. ఆమేన్, హల్లెలూయా. కనుక ఆయన శరీరము ఆకలికి తట్టుకుంటుంది, దాహానికి తట్టుకుంటుంది, ఏమండి నిద్రకు తట్టుకుంటుంది. 40 రోజులు బైబిల్ గ్రంథంలో 40 అనే సంఖ్య చాలా చోట్ల కనబడుతుంది. దానికి ఒక ప్రత్యేకత ఉంది కదండి. కొన్ని జ్ఞాపకం చేసుకుందాం మనం. ఈ 40 అనేటువంటి సంఖ్యలో ఏమేమి కనబడతాయి మనకి? జస్ట్ ఏమండి నోవాహు కాలంలో 40 రోజులు, 40 రాత్రులు, 40 పగళ్ళు. ఏం జరిగింది? అక్కడ కొండపోతగా వర్షం. అక్కడ బైబిల్ గ్రంథంలో 40 రోజులు అనే ఆ సంఖ్యకు చాలా ప్రాధాన్యత ఇవ్వబడినట్లు మనం చూస్తున్నాం. అలాగే మోషే 10 ఆజ్ఞలు తేవడానికి వెళ్ళినప్పుడు 40 రోజులు కూడా ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. ఏమండి అలాగే ఏలియా విషయంలోనూ మనం చూస్తాం. ఏమండి ఇంకా ఏంటి, ఇంకా మనం జ్ఞాపకం చేసుకుంటే 40 రోజులు ఏమండి ప్రజలు ఉపవాసం ఉండి ప్రార్థనలు చేశారు కదా. యేసు ప్రభువారు 40 రోజులు ఆ దినాలలో ఏమండి ఆది క్రైస్తవ సంఘము ముందు గంటల వరకే పరిమితం పెట్టుకున్నారు వాళ్ళు ప్రార్థన చేయడానికి, కొన్ని గంటలు. తర్వాత గంటలు సరిపోవడం లేదని ఒక వారమంతా ఏకగ్రీవముగా ప్రార్థన చేయాలనుకున్నారు. వారము సరిపోవట్లేదని 40 రోజులు పెట్టుకున్నారు. ఏమండి ఈ 40 రోజులు కూడా కాదు, దినమెల్లా ప్రార్థన చేయాలని ఏమండి ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. హల్లెలూయా. అందుకే 120 మందిగా ప్రారంభించబడిన ఆది క్రైస్తవ సంఘము వేల మంది, లక్షల మంది ఏమండి క్రీస్తు ప్రభు శిష్యులుగా మార్చబడ్డారు. ప్రియమైన దేవుని సంఘమా, యేసు ప్రభువారు ఏమండి కేవలము తన ప్రజల కొరకు, ఎవరైతే తన్ను అంగీకరిస్తారో, ఎవరైతే యేసు ప్రభువుని ఆశ్రయిస్తారో వారందరి కొరకు వారి పాపముల పరిహారార్థమై సిలువలో మరణించడానికి ముందుగా ఆయన ప్రార్థనలు సలిపారు, శ్రమలు పడ్డారు, గాయములు పొందారు. ఏమండి ఇవన్నీ కూడా మన కొరకే. మనము ఏమిచ్చి ఆయన రుణాన్ని తీర్చుకోగలము? ఏమండి మన నుండి ఆయన ఏమీ కోరడం లేదు, కానీ ప్రతిదినము
ఆయన నామములో ప్రార్థించటం మనలను మనము తగ్గించుకొని ఈ సమయంలో 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన క్రీస్తు ప్రభు వారి యొక్క ఆ గొప్ప ప్రార్థన అనుభవాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అయితే ఉపవాసం ఉన్న ఆ సమయములో ఏమండి ఎంటర్ అయ్యాడు యేసు ప్రభు దగ్గరికి ఒకడు. ఎవడు? అపవాది, శోధకుడు. ఒక్కొక్క టైములో ఏమండి యేసయ్యకు చాలా ప్రియమైనటువంటి శిష్యుడు. ఏమండి ఆయన పేరు ఏంటనుకుంటాం మనం? లూసిఫరు. ప్రియమైన శిష్యుడు. దేవుని కూడా బాగా గౌరవించేవాడు ఈ లూసిఫరు. రాను గర్వించి చెడిపోయి త్రోసివేయబడ్డాడు. యెషయా గ్రంథము 14:12 ప్రకారము. అవండి అయితే అప్పటి నుండి వెతుకులాడుతూ ఉన్నాడు. ఎవరిని మిరింగాలి, ఎవరిని శోధించాలి. నేరుగా ప్రభు దగ్గరకు వచ్చి యేసు ప్రభు వారు, గమనించండి నేనేం చెప్తున్నానో మీకు అర్థం అవ్వాలి, అది జ్ఞాపకం పెట్టుకోవాలి మనం. యేసు ప్రభు వారు ఎన్ని దినాలు ఉపవాసం ఉన్నారండి? 40 రోజులు ఉపవాసం, రాత్రి పగలు కూడా 40 రోజులు లోకమంతటి కొరకు, తన ప్రజలందరి కొరకు ప్రార్థన చేయడానికి, లోకక్షేమము కొరకు ప్రార్థించడానికి. ఈ బలహీనమైనటువంటి సమయములో అపవాది యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఆయనను మొట్టమొదట అడిగే ప్రశ్న ఏంటంటే, ఏమండి నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుము అని మొదటి ప్రశ్న వేసింది. అంటే అడుగుతుంది మొదటిగా. ఏమండి రెండవది మనం చూస్తున్నాం. రెండవది ఏంటి? చదవండి అక్కడ. దేవాలయ శిఖరమున ఆయన నిలవబెట్టి నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దుముకుము. మూడవది ఏంటి? చదవండి అక్కడ, మీరే చదవాలి. ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపించి నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన వీటన్నిటినీ నీకు ఇచ్చేదని ఆయనతో చెప్పగా ఎన్ని కనపడుతున్నాయండి? 3 విషయాల్లో యేసు ప్రభు వారిని శోధించాలని అపవాది బలమైనటువంటి ప్రయత్నంతో వచ్చాడు. యోహాను సువార్త మొదటి యోహాను 2వ అధ్యాయం 16వ వచనంలో అనుకుంటా, చూడండి ఒక్కసారి. మొదటి యోహాను 2వ అధ్యాయము 16వ వచనంలో, లోకములో ఉన్నవనియు శరీరాశ, నేత్రాశ, జీవపు డంభము, ఇవన్నీ ఎవరు కలుగు చేస్తున్నారట? సాతానుడు, అపవాది నుండి కలుగుచున్నవి. శరీరాశ, నేత్రాశ, జీవపు డంభము. ఇప్పుడు వీటిని యేసు ప్రభు జయించాలి. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం అనుకుంటా, నేను లోకమును జయించి ఉన్నాను. ఒకసారి చూద్దామా? 16వ అధ్యాయం 33వ వచనం కరెక్టే. నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ. లోకంలో మనకి ఏంటండి? శ్రమ. నేను ఎలాగైతే శ్రమ పడుతున్నానో మీకు అనేక విధాలుగా శ్రమలు కలుగుతాయి. శ్రమలు కలగని మనుష్యుడు ఎవరైనా ఉన్నారండి లోకంలో? ఏమండి? శ్రమ అంటే తెలియని మనుష్యుడు ఎవరు లేరు. అనారోగ్యం అంటే తెలియని మనుష్యుడు ఎవరు లేరు. బాధలంటే తెలియని మనుష్యుడు ఎవరు లేరు. సహజముగా ఎలాగునైనాను మీకు శ్రమలు కలుగుతాయి. అది కాకుండా నన్ను నమ్మిన వారికి మరీ శ్రమలు కలుగుతాయి. అయితే ప్రభు ఇచ్చే ఆదరణ వాక్యం ఏంటంటే, మీరు ధైర్యము తెచ్చుకొనుడి. ఏమండి? చూడండి, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, ఎందుకంటే నేను లోకమును జయించి ఉన్నాను. ఆమేన్, హల్లెలూయా. లోకాన్ని జయించినవాడు, ప్రపంచాన్ని జయించాడు. 7 మార్లు జయించారట. ఎవరండి? ఎవరు నన్ను చెప్పుకుంటాం?
ఐగర్ ద గ్రేట్ అలెగ్జాండర్ ప్రపంచాన్ని 7 మార్లు జయించాడట. ఇక ఆయనకి తిరుగులేదు. ఏమండి, ఆయన లాంటి బలాఢ్యుడు, ఆయన లాంటి రూపవంతుడు, ఆయన వంటి శక్తివంతుడైన వాడు, ఏమండి పవర్ఫుల్ చక్రవర్తి అనమాట. ఆయన ప్రపంచానికే ఒక గీటురాయి. ఆయన ఎవరిని చంపేశారా? ఎలా చచ్చిపోయాడండి? ఎవరు మనకు తెలిసినది విషయం. ఎవరు ఎలా చనిపోయాడు? ఎవరు బళ్ళెలతో పొడవలేదు, తుపాకీతో కాల్చలేదు, పోనీ ఏ పక్షవాతం వచ్చి కానీ జబ్బు వచ్చి కానీ చనిపోలేదు. చిన్న దోమ కాటుకు చనిపోయాడు. చూసారండి, ఎంతటి వాడైనా స్వల్పమైనటువంటి ప్రాణమే. 7 మార్లు జయించిన ఏమండి ఆయన యేసు ప్రభువుని కలిగి ఉండలేదు. కానీ ఒక మాట అన్నాడట చనిపోకముందు, నేను చనిపోతే సమాధి పీఠలో పెట్టినప్పుడు మాత్రం నా 2 చేతులు బయట పెట్టండి. ఎందుకో వారికి అర్థం కాక అడిగితే, ఈ లోకంలోనికి మనం ఏమీ తీసుకురాలేదు, ఈ లోకంలో ఉండి ఏమీ తీసుకొని పోలేము, కనుక ఒట్టి చేతులతో వచ్చాము, ఎన్ని లోకాల రాజ్యాలు జయించినా మరలా ఏమీ లేని వానిగా వెళ్ళిపోవాలి, తప్పదు. ఈ సత్యాన్ని మాత్రం బోధించాడు. యేసు ప్రభువారు లోకాన్ని జయించాడు. ఆయన లోకాన్ని జయించడం అంటే ప్రజలను జయించవచ్చును, కానీ పాపాన్ని మాత్రము జయించలేదు. ప్రజలను జయించవచ్చును, పాపాన్ని జయించలేదు. ఆయన ఒక పాపి గనుక. కానీ యేసు ప్రభు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, చక్రవర్తులకే మహాచక్రవర్తి అయిన రారాజైన యేసు ప్రభు లోకమనగా పాపమును జయించాడు. ఏమండి, ఇక్కడ మొట్టమొదట శరీరాశ చూపిస్తుంది యేసు ప్రభు వారికి. అపవాది ఏమంటుందంటే, ఈ రాళ్ళు చూపిస్తుంది, రాళ్లను రొట్టెలుగా చేసుకొని తిను, ఆకలితో ఉన్నవయ్యా, ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని తిను. చెప్పాలా? ఏమండి, వాడు చెప్పాలా యేసు ప్రభుకి? తెలీదా? కానీ ఒక మంచి సూటైన సమాధానం ఇచ్చాడు. ఏంటో తెలుసా అండి? నువ్వు అంత మాత్రమే తెలుసుకున్నావు, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ, అది అక్కడ రహస్యం ఏంటో తెలుసా అండి? మీకు బాగా డెప్త్గా ఆలోచన చేస్తే వస్తుంది ఆన్సర్. ఏంటంటే, అసలు భూమి ఆకాశం ఎవరి నోటి నుండి మాట వలన వచ్చింది? ఏమండి, భూమి కలుగును గాక. దేవుడు ఆ శబ్ద మాటను, ఆ శబ్దపు ఆ స్వరాన్ని పలికినప్పుడు భూమి కలిగింది. ఆ భూమి మీద నుండి ఏమొచ్చాయి? మొక్కలు వచ్చాయి, రకరకాలైన మొక్కలు వచ్చాయి. ఆ రకరకాలైన మొక్కలతో పాటు ఏ మొక్క వచ్చింది? గోధుమ మొక్క కూడా వచ్చింది. ఆ గోధుమ మొక్క నుండే గోధుమలు, ఏమండి, ఆ గోధుమల నుండే గోధుమ పిండి, ఆ పిండి నుండే రొట్టె. ఎక్కడి నుంచి వచ్చింది రొట్టె చెప్పండి? దేవుని నోట నుండి వెలువడిన మాటను బట్టియే ఏమండి ప్రతి జీవి తృప్తిపరచబడుచున్నది. హల్లెలూయా. అక్కడ సమాధానం ఇచ్చాడు. ఏమండి, దేవుని మాట వలనే మనుష్యుడు జీవించగలడు పో అని దాన్ని తరిమి కొట్టాడు ప్రభు అయిన క్రీస్తు. అక్కడ ఏమండి శరీరాశను జయించాడు. శరీరాశను జయించాడు. రకరకాలుగా మనము శరీరాశలకు లోనవడానికి కొన్ని సందర్భాలలో మన మనస్సు ప్రేరేపిస్తూ ఉంటుంది. మనం ఇలాంటివి ఎదుర్కొన్నాం ఎన్నో సందర్భాలలో. కొంతమంది వాటి నుండి తప్పించబడతారు, సైడ్ అయిపోతూ ఉంటారు. కొంతమంది లోన్ అవుతూ ఉంటారు కదండి. కొంతమంది లోన్ అవుతూ ఉంటారు. మానవ బలహీనతలు. ఏదేను వనములో ఏమండి ఇదే అపవాది ప్రారంభంలో అక్కడికి వచ్చింది. ఒక్కసారి మనం ఆదికాండ 3వ అధ్యాయంలోనికి వెళ్దాం. ఏమండి, అక్కడ అపవాది వారిని శోధిస్తూ ఉన్నది. ఏమండి, అక్కడ శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. ఇక్కడ మనకి ఏం కనబడుద్దంటే, అపవాది వారి దగ్గరికి వచ్చి ఏమంటుంది? ఇది నిజమా అని అన్నది. అంటే
నిజాన్ని అబద్ధంగా మార్చడానికి అదే ప్రారంభం అన్నమాట. సత్యాన్ని అసత్యంగా మార్చడంలో అపవాది కంటే ఏమండి బలమైన వాడు మరొకడు ఉండడు. ఇది నిజమా అని ఏం చెప్తుంది వాళ్ళతోటి? ఇక్కడ నేత్రాశను కలుగు చేస్తుంది. ముందు చూడు, ఆ పండు ఎంత రమ్యమైనదో చూడండి, ఆ పండు ఎంత రమ్యమైనదో చూడు, ఎంత కలర్ఫుల్గా ఉందో చూడు. చూస్తే ఏంటి ఏంటి అసలు దాని యొక్క రూపాన్ని చూడు. నెమ్మదిగా ఏమండి చూడండి, మాటలను బట్టి కూడా మన మనస్సు కొన్నిసార్లు డైవర్ట్ అయిపోతూ ఉంటుంది. ప్రక్క వాళ్ళ మాటలను బట్టి. రోజు చూడలేదా? తోటలో తిరుగుతున్నారు కదండి వాళ్ళిద్దరూ, ఆ పండును రోజు చూస్తున్నారు. కానీ ప్రత్యేకంగా గుచ్చి చెబుతుంటే, ఒరే నాయనా నన్ను కొట్టొద్దురా, నన్ను కొట్టొద్దురా, నన్ను కొట్టొద్దురా, నన్ను కొట్టొద్దురా అంటే ఏం చేస్తాడు పిల్లాడు? కొడతాడు. అది చూడు, దాని రూపాన్ని చూడు, దాని అందాన్ని చూడు, దాని రూపాన్ని చూడు, దాని అందాన్ని చూడు. నెమ్మదిగా ఈ అవ్వ యొక్క దృష్టి ఆ పండు మీదకి వెళ్ళింది. నిజమే, ఇంతవరకు ఈ చెట్టు చుట్టూ తిరుగుతున్నాం కానీ పండును చూస్తున్నాం, కానీ దీని అందాన్ని ఇంతవరకు పరిశీలించలేకపోయాం. నిజమే. మొట్టమొదట అపవాది అవ్వలోని కలుగు చేసినటువంటి నేత్రాశ. ఈ పండు చాలా అందమైనదే, దాని జోలెందుకు? ఒక బుక్ రాశాడు ఏసీటీసీలో క్రిస్టాపర్ గారు, ఏమండి చక్కటి బుక్. ఏంటంటే సెకండ్ లుక్ అని. సెకండ్ లుక్ వెరీ డేంజర్. ఏమండి ఫస్ట్ ఎవరినైనా చూస్తాం మనం కదా, మొదట దేనైనా చూడడానికే మనకి నేత్రాలు ఇచ్చాడు దేవుడు కదా. చూసామనుకోండి, రెండవసారి చూస్తే దాని మీద కొంచెం మనకి ఆశ కలిగినట్టు కదా. మొదటిసారి చూసింది అవ్వ, రెండవసారి చూసింది, మూడవసారి చూస్తుంది. నిజమే, ఈ పండు చాలా రమ్యమైనది, ఈ పండు చాలా అందమైనది. అవునా? యేసు ప్రభు వారికి ఏం చూపించింది? అపవాది ఏం చూపిస్తున్నాడు? లోకరాజ్యములన్నిటినీ చూపిస్తుందట. ఈ లోకరాజ్యాలు చూడండి, ఆఖరి మత్తయి సువార్తలను కొద్దాం. ఎత్తైన శిఖరం మీదకి తీసుకొని పోయి ఏం చూపిస్తుందట? ఈ లోకరాజ్యములన్నిటినీ చూపిస్తుందట, వైభవాన్ని చూపిస్తుందట. ఎవరమ్మా ఈ లోకరాజ్యాలు సృజించింది? ఎవరు? వాడా? అపవాదా? ఏమండి అపవాదా? కాదు. ఈ లోకరాజ్యాలన్నీ సృజించింది ఎవరు? సృష్టికర్త ఎవరు? ప్రకృతి అందాన్ని ఇచ్చింది ఎవరు? ఈ లోకరాజ్యములన్నిటినీ ఆయనకు చూపిస్తూ, చూడండి ఇది ఒక జోకులాగా అనుకోవాలి మనం, వాడు అపవాది చెప్పే మాటలను బట్టి. ఇగో ఈ లోకరాజ్యాలన్నీ నీకు ఇచ్చేస్తాను, ఈ లోకరాజ్యాలన్నీ నీకు ఇచ్చేస్తాను, నాకు ఒక్క నమస్కారం చేస్తే అన్నది. ఈ లోకములో ప్రతి మనుష్యుడు సాగిలపడి నమస్కరించేది దేవాది దేవుడైన దేవునికి ఒక్కనికి మాత్రమే. హల్లెలూయా. యాకోబు పత్రికలో అంటాడు, దెయ్యములు కూడా వణుకుచూ నమస్కరించుచున్నవని. ఏమండి అయితే ఈ అపవాది ఏమంటున్నాడంటే, ఈ లోకరాజ్యములన్నిటినీ వాటి వైభవం అంతటినీ యేసు ప్రభు వారికి చూపిస్తూ, నాకు నమస్కారం చేస్తే ఇవన్నీ కూడా ఇచ్చేస్తాను. ఇవన్నీ ఎవరివో అనేది మరి తెలుసు అంటున్నాడో అపవాది తెలియక అంటున్నాడో. 24వ కీర్తనలో ఏమంటాడు కీర్తనాకారుడు? ఒకసారి చూద్దాం. చూడండి 24వ కీర్తనలో కీర్తనాకారుడు, భూమియు దాని సంపూర్ణతయు, లోకము వాటి నివాసములు వాటి వైభవము అంతా కూడా ఎవరిదండి? యెహోవావే, అపవాదివి కావు. ఈ లోకరాజ్యములన్నిటినీ నీకు రాసిచ్చేస్తాను, చూడు ఎంత అందంగా ఉన్నావో. హైదరాబాద్ పట్టణం చాలా అందమైంది కదండి, చాలా అందమై. ఇప్పుడు 1988లో ఇక్కడ ఏసీటీసీలో చదివేటప్పుడు కుర్రాళ్ళం. అప్పుడు మేము బిర్లా మందిర్ ఎక్కడానికి వెళ్ళామండి. అయ్యగారు బిర్లా మందిర్ కష్టపడి పైకంట ఎక్కాం.
అవి ఇంకా జ్ఞాపకమే మాకు. బిర్లా మందిర్ పైకంట శిఖరానికి ఎక్కితే ఏం కనపడుతుంది మనకి? పట్టణం అంతా కూడా కనిపిస్తుంది చాలా చక్కగా. హైదరాబాద్ పట్టణం చాలా మటుకు కనబడుద్ది అన్నమాట. యేసుప్రభు వారిని ఎక్కడికి తీసుకెళ్ళింది? ఈ రాజ్యాలన్నీ స్పష్టంగా కనబడాలని ఎత్తైన శిఖరం మీదకి తీసుకెళ్ళింది. అన్నీ చూపిస్తుంది. ఇవన్నీ నీకు ఇచ్చేస్తానంటుంది. వాడికి లోబడితే, అపవాదికి నమస్కరిస్తే. అవండి, దేవాది దేవుడు, లోకరక్షకుడు, సృష్టికర్త అయిన దేవుడు తన కుమారుడిని యేసుక్రీస్తుని ఏమండి శోధింపబడేలా చేస్తాడా? ఇవన్నీ నావే, పో నా యొద్ద నుండి. నా కళ్ళకు ఆ మాత్రము ఆశను కలిగించాలని నీవు చూపిస్తే, ఈ రాజ్యాలన్నీ సృష్టించింది నేనే, నావే ఇవి. అక్కడ జయించాడు. అవండి, ఇక్కడ ఈ ఆదాము హవ్వలు ఏమయ్యారు? నిజమే, చాలా భాగం చూడడానికి అందంగా ఉంది. అయితే ఏంటి? ఇది తింటే మీరు చావనే. చూశారండి, ఇదేంటి? శరీరాశను ముందేం చూపిస్తుంది? పండు యొక్క ఆకారాన్ని చూపించింది. ఇది తింటే ఏమవుతుంది? మీరు చావనే చావరు. నిజమే, మనుషుడు ఏమండి ఎలాంటి వాడైనా బ్రతకాలనే కోరుకుంటాడు. అవునా కాదా? బ్రతకాలనే కోరుకుంటాడు. ఇంకా బ్రతకాలని కోరుకుంటాడు. ఇంకా బ్రతకాలని కోరుకుంటాడు. ఎందుకు చనిపోవటం మేలు? ఒకవేళ బయటకు పైకి అనొచ్చు కానీ ఏ మనుష్యుడు కూడా చనిపోవాలి అని అనుకోడు. అతడు ఏం ఉపయోగం లేకపోయినా, దేశానికి కానీ కుటుంబానికి కానీ తనకు కానీ ఉపయోగం లేకపోయినా మనుషుడే కనుక జీవించాలి, బ్రతకాలి అనే ఆశ అయితే ఉంటుంది. మొట్టమొదట నేత్రాశను చూపించిన అపవాది మరల వాడు ఏమండి శరీరాశను చూపిస్తున్నాడు. ఇది తింటే ఈ బలమైనటువంటి, దీనిలో నుండి బలమైనటువంటి శక్తిని, జ్ఞానాన్ని మీరు పొందుకుంటారు. తినండి, ఇదేదో బాగానే ఉంది, తినేద్దాం. హవ్వమ్మ అప్పుడు ఏం చేసింది? కోసింది. తాను సగం తిని సగం ఎక్కడున్నాడు? ఆదాయం ఎక్కడున్నాడు వెతుకుతుంది. ఏమయ్యా ఎక్కడున్నావు? ఏంటి పనేంటి? ఇదిగో ఈ పండు తిన్నాను, నువ్వు కూడా కొంచెం తిను. దాన్ని ఏమంటారు? సగం పేడు అంటారు దాన్ని. జామ పండుని రెండుగా చేస్తే ఒకటి ఏమంటారండి అయ్యగారు దాన్ని? బద్ద, ఒక చెక్క, 2 చెక్కలు, ఒక చెక్క ఒకటి తినింది. పాపం ఆదాం గారు తిందామని నోట్లో పెట్టుకున్నాడు, తినేస్తున్నాడు. ఈ లోపల ఆదామా అని దేవుడు పిలిచేసరికి ఒక ఆయన అన్నాడు, ఒక ప్రొఫెసర్ గారు, ఆయన ఉయ్యలేక మింగలేక కంగారు పడి గొంతులోకి వెళ్ళిపోయిందట. గొంతులోకి వెళ్ళిపోతే ఇక్కడ అడ్డుపడిందట అండి. మనకి ప్రొఫెసర్ గారు ఏం చెప్తాడంటే, ఆడవాళ్ళకు ఉంటుందమ్మా ఇది. అమ్మా ఎందుకంటారు? మేము ఆదాము గారు చేసిన పొరపాటు ఏంటంటే లోనకి వెళ్ళలేదు, బయటికి ఉయ్యలేదు, అడ్డుపడిపోయింది. అందుకని కంఠం దగ్గర మాకు ఎత్తుగా ఉంటుందండి. కొంతమందికి బాగా ఎత్తుగా ఉంటుంది కదా. ఆడవాళ్ళకి ఉంటుందా? ముందు తినేసింది, ఆల్రెడీ తినేసింది అనమాట ఆవిడ. ఏమో ఇది అంటారు కానీ అది ఎంతవరకు నిజమో. మొత్తానికి ఆదాము కూడా తిన్నాడు. శరీరాశలకు లోనైపోయాడు ఇద్దరూ కూడా. కానీ యేసు ప్రభు ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని తిను అని శరీరాశ చూపిస్తే లోనయ్యాడా యేసయ్య? లేదండి. క్లుప్తంగా చెప్పేస్తాను నేను. మూడవది ఏంటి? నేత్రాశ అయిపోయింది, శరీరాశ అయిపోయింది. మూడవది ఏంటంటే జీవపు డంబము. మీరు దీనిని తింటే దేవుని కంటే జ్ఞానవంతులు అవుతారు, దేవుని కంటే గొప్పవాళ్ళు అవుతారు. అంటే హెచ్చిస్తుంది అన్నమాట అండి. ఒక డాంబికాన్ని వారి హృదయాలలో ప్రేరేపిస్తూ ఉంది. మీరు దేవుని కంటే గొప్పవారైపోతారు, దేవుని కంటే గొప్పవాళ్ళు అయిపోతారు. మీ జ్ఞానము, మీ వివేకము, మీ పరిస్థితులు ఎంత ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉంటాయో తెలుసా? ఈ పండు తింటే. మనుషుడు కోరుకునేది ఏంటి? గొప్పతనాన్ని కోరుకోవాలి కదండి.
ఎంతటి వాడైనా గొప్పతనాన్ని కోరుకోవాలి, దానికి ముందుంటాడు. సరే, నువ్వు చెప్పింది ఏదో బాగానే ఉంది. ఆ పండు చూడ్డానికి రమ్యంగా ఉంది, తింటే చావము, బ్రతుకుతూ ఉంటాము. అంతేకాదు, తింటే మేము గొప్పవాళ్ళము. 3 వచ్చినాయండి. ఏమంటే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఈ 3 ఆశలకు లోనైపోయారు ఇద్దరు కూడా. ఆది దంపతులైన, ఆది తల్లిదండ్రులైన ఆదాము హవ్వలు. మొదటి ఆదాము. అందుకే రోమాపత్రికలో మొదటి ఆదాము జీవించు ఆత్మ, తనకు తానుగా జీవించడానికి దేవుని చేత చేయబడ్డాడు. రెండవ ఆదాము అనగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు జీవింపచేయు ఆత్మ. హల్లెలూయా. ఆదాము తాను బ్రతుకుతూ తన కొరకు బ్రతికి చనిపోయాడు. ఆయన దేవుని కుమారుడే. ఆదాము దేవుని కుమారుడని వ్రాయబడింది సువార్తలో కదండి అయ్యగారు. దేవుని కుమారుడు, ప్రాణం పెట్టడానికి వచ్చిన కుమారుడు కాదు, దేవుని సొంత కుమారుడని వ్రాయబడలేదు ఆదాముని. కానీ యేసుప్రభు వారిని మాత్రము ఈయన నా సొంత కుమారుడు. హల్లెలూయా. రెండవ ఆదాము అనబడే ప్రభు అయిన క్రీస్తు రాళ్లను రొట్టెలుగా చేసుకొని తిను, ఆరోగ్యంగా ఉంటావు, బ్రతుకుతావు. నో, నెవర్. ఆ విషయంలో జయించాడు అపవాదిని. నేత్రాశ విషయంలో జయించాడు అపవాదిని. ఏమండి, గర్వించే విషయంలో ఏమండి, యేసు ప్రభువారు ఆయన తను తాను తగ్గించుకోవడానికే వచ్చాడు, కానీ తండ్రి మీద హెచ్చించుకోవడానికి, లోకంలో హెచ్చింపబడడానికి ఆయన ఎంత మాత్రము రాలేదు. ఎబ్రీ పత్రికలు అంటాడు, ఆయన శ్రమల వలన విధేయత నేర్చుకొనెను. హల్లెలూయా. శ్రమల వలన విధేయత నేర్చుకొనెను. 3 విషయాలు ఆయన విధేయత లోకానికి చక్కగా చూపించాడు. రారాజు అయ్యుండి, రాజులకు రాజు, ప్రభువు అయ్యుండి కూడా ఆయన ఎక్కడ జన్మించవలసి వచ్చిందనంటే పశువుల పాకలో. చాలామంది అమెరికా దేవుడు, ఆ దేశస్తుడు, ఈ దేశస్తుడు మనకు సంబంధించిన వాళ్ళు కారు అని అంటున్నారు. కానీ ఏమండి, ప్రపంచానికి నడుబొడ్డున ఉంది, అది కేంద్రమై ఉన్నది. ఏంటది? యెరూషలేము. యెరూషలేము. దేవుడు ఏది ఉద్దేశించినా, ఏమండి, దేవుడు ఏది ఉద్దేశించినా తన ప్రణాళికలో ఒక ప్రత్యేకత ఉంటుంది. అది చాలా విలువైనటువంటిది. ప్రపంచ ప్రజలందరికీ అర్థమయ్యే రీతిలో, తెలుసుకునే రీతిలో, అందరూ అంగీకరించే రీతిలో ప్రపంచానికి కేంద్రమైనటువంటి ఇజ్రాయేలు దేశములో ప్రభు అయినటువంటి యేసు జన్మించడము ఇది దేవుని చిత్తము. గమనించండి ప్రియులారా. కనుక యేసు ప్రభు వారు ఆయన జన్మలో తగ్గింపు ఉంది. ఆయన జన్మలో తగ్గింపు ఉంది. పశువుల పాకలో జన్మించడము, ఆయన ప్రార్థనలో తగ్గింపు ఉంది. ఒలీవల తోటలో మోకాళ్ళుని ప్రార్థన చేశాడు. మోకాళ్ళ ప్రార్థన మనం చేయాలంటే చాలా కష్టం, చేయలేము, ఫీల్ అవుతూ ఉంటాం. కొంతమందికి మోకాళ్ళు వంగక, మరి కొంతమంది ఫీల్ అవుతూ, అవండి, మరి కొంతమంది గర్విస్తూ మోకాళ్ళు వేయడం చాలా కష్టం. యేసు ప్రభు తను తగ్గించుకొని మోకాళ్ళ ప్రార్థనలో గడిపాడు. చివరకు ఆయన ఏమండి శిలువ మరణము పొందుటలో తలవాల్చాడు. లోకమంతటి కొరకు తలవాల్చాడు. ప్రభువారు తగ్గింపు మనసు, శ్రమల వలన తగ్గింపును నేర్చుకొనెను. ఆ పశువుల పాకలో తగ్గింపు ప్రార్థన నేర్పుమయ, ఒలీవల తోటలో మోకాళ్ళ ప్రార్థన నేర్పుమయ, ఆ కల్వరిగిరిలో సమర్పణ ప్రార్థన నేర్పుమయ, నేర్పుమయ ప్రభు నేర్పుమయ, పరలోక ప్రార్థన నేర్పుమయా. ఇక్కడ యేసు ప్రభు వారు ఆయన విధేయత అనేది లోకానికి నేర్పించుటలో ప్రార్థన ద్వారా, ఆయన జన్మ ద్వారా, ఏమండి, ఆయన శిలువ మరణము ద్వారా. ఇక్కడ నేను లోకమును జయించి ఉన్నాను, ధైర్యము తెచ్చుకొనుడి,
నాకు ఎదురైనటువంటి సమస్యలే మీకు ఎదురవుతూ ఉంటాయి. ఏమండి, లోకములో జీవిస్తున్నారు, లోకానికి వేరే ఉండాలి అని అంటున్నాడు. చేపను చూస్తాం మనం, సముద్రంలో పుట్టింది, సముద్రంలో పెరుగుతుంది చేప. ఏమండి, సముద్రం నీళ్ళు ఎట్లా ఉంటాయి? ఉప్పుగా ఉంటాయా, చప్పగా ఉంటాయా? ఉప్పుగానే ఉంటాయి. కానీ చేప ఉప్పుగా ఉంటుందా? చెప్పండి. చాలా మంచి ఉదాహరణ అనమాట. అందరూ చెప్తూ ఉంటారు, దాన్ని మనం నెమరు వేసుకుంటూ ఉండాలి. సముద్రంలో చేప మాత్రం రుచిగా ఉంటుంది. ఉప్పు నీటిలో పుట్టి ఉప్పు నీటిలో పెరిగినప్పటికీ ఏమండి, ఏమాత్రము ఉప్పు దానికి పట్టదు. లోకమనే సముద్రములో జీవిస్తున్న మనము లోకాశలకు లోను కాకూడదు. మన జీవితాలు మాధుర్యముగా ఉండాలి కానీ మారకూడదు. ఏమండి, లోకములో మీకు శ్రమ, అడుగడుగున ఎదురవుతున్నాయి సమస్యలు, శ్రమలు. మీరు ధైర్యం తెచ్చుకోనండి, లోకాన్ని జయించండి, పాపాన్ని జయించండి. ఇలా జయించాలంటే ప్రార్థనే. ఈ 40 రోజులు ప్రార్థించుటలో చాలా మట్టుకు మనము భక్తి క్రమములో ఉండగలము, భక్తి క్రమాన్ని నేర్చుకోగలము, విశ్వాసాన్ని పెంపొందింప చేసుకోగలము. ప్రియమైన దేవుని సంగమా, యేసు ప్రభు వారిని శోధించిన అపవాది దినదినము మనల్ని శోధించడానికి ఏమండి మన సమీపముగానే ఉంటాడు, దగ్గరలోనే ఉంటాడు. ప్రభు యొక్క శక్తిని, ప్రభు యొక్క ఆత్మను మనము పొందుకొని ప్రార్థన అనే శక్తి ద్వారా వాటిని జయిస్తూ క్రీస్తు ప్రభువులో ముందుకు సాగిపోదాం. పరిశుద్ధాత్ముడు ఆ విధముగా తోడై నడిపించునుగాక. ఆమేన్. ఈ గొప్ప సమయాన్ని ఇచ్చిన దైవజనులు ఆర్చ్ బిషప్ గారికి, సామ్యూల్ జాన్ గారికి వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఇంతవరకు చక్కని దేవుని యొక్క వాక్యాన్ని మన ప్రియులు రెవరెండ్ డాక్టర్ ఎలీషా గారు చక్కగా, మంచి గాయకులు, చక్కని కంఠస్వరము, దేవుడు తన కుమారుని బహుగా దీవించి ఆశీర్వది. మనందరం కూడా చిన్న పల్లవి పాడుకుని ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి, ఉన్నత స్థలముల నివాసులారా యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా. ఉన్నత స్థలముల నివాసులారా యెహోవాను స్తుతించుడి. ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి. ఉన్నత స్థలముల నివాసులారా యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా. ఉన్నత స్థలముల నివాసులారా యెహోవాను స్తుతించుడి. ఆయన దూతలారా మరియు ఆయన సైన్యములారా, ఆయన దూతలారా మరియు ఆయన సైన్యములారా, సూర్య చంద్ర తారలారా యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా. సూర్య చంద్ర తారలారా యెహోవాను స్తుతించుడి. ఆమేన్. యెహోవాను స్తుతించుడి. ఉన్నత స్థలముల నివాసులారా యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా. ఉన్నత స్థలముల నివాసులారా యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా. ఉన్నత స్థలముల నివాసులారా యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చక్కని దేవుని యొక్క వాక్యాన్ని మనము మన ప్రియుల ద్వారా విన్నాము.
రెవరెండ్ డాక్టర్ ఎలీషా గారు, మరి వారు దైవజ్ఞాన కళాశాలలో బీడీ చేసి అనేక సంఘాలలో కాపరిగా పనిచేసినటువంటి అనుభవం కలిగిన దైవజనులు ఈరోజు మన మధ్యలో ఉండటం ఇది దేవునికి చిత్తంగా నేను భావిస్తున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దైవజనుని ఇంకా బలముగా దేవుడు రానున్న దినాలలో ఇంకా దీవించి ఆశీర్వదించాలని మనం ప్రార్థన చేద్దాం. మరి ఇప్పటికే ఆలస్యమైంది, చాలా క్లుప్త సమయము, మనము మాట్లాడుకుని ముగించుకుందాం. దైవజనులు ప్రస్తావిస్తూ అనేక సందర్భాలలో ఏదైనా తోటలో జరిగినటువంటి కార్యాన్ని చెప్పారు. బైబిల్లో చాలా తోటలు ఉన్నాయి, అనేకమైన తోటలు ఉన్నాయి బైబిల్లో. దేర్ ఆర్ సో మెనీ గార్డెన్స్ రిటర్న్ ఇన్ ద బైబిల్. కొన్ని తోటలను ఈరోజు మనము ధ్యానం చేసుకుందాం క్లుప్తంగా. మొట్టమొదటిగా ఒక తోట ఉండేది. ఆ తోటలో మరి దేవుని యొక్క సముఖములో దేవునిని ఆరాధించే ఒక వ్యక్తి ఉండేవాడు. మీకు అందరికీ బాగా తెలుసు. తర్వాత దినాలలో ఏమైపోయాడండి? పడిపోయాడు సైతాన్, లూసిఫర్. చూడండి, హెచ్కేలు గ్రంథము 28వ అధ్యాయము. హెచ్కేలు గ్రంథము 28వ అధ్యాయం. హెచ్కేలు గ్రంథం 28వ అధ్యాయము 13వ వచనము. హెచ్కేలు గ్రంథము 28వ అధ్యాయం 13వ వచనము. దేవుని తోటయగు ఏదేనులో నీవుంటివి, మాణిక్యము, గోమేధికము, సూర్యకాంతమణి, రక్తపు వర్ణపు రాయి, సులిమాను రాయి, మరకతము, నీలము, పద్మరాగము, మాణిక్యము అను అమూల్యమైన రత్నములతోనూ బంగారముతోనూ నీవు అలంకరింపబడి ఉన్నావు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఇక్కడ ఒక తోట ఉన్నదండి. ఆ తోట పేరు ఏం పేరు అంటున్నాడండి? దేవుని తోట. దేవుని తోట. ఈ తోటలో ఒక చెప్తూ ఉన్నాడు, నీవు ఉన్నావు, నువ్వు మామూలుగా లేవు. యు హ్యావ్ బీన్ డెకరేటెడ్ బై ఆల్ ద ప్రీషియస్ స్టోన్స్. చాలా విలువైన రత్నాలు, ఆ రాళ్ళతోటి నువ్వు అలంకరించబడ్డావు. అంతేకాదండి, పిల్లన గ్రోవులు వాయించువారును నీకు సిద్ధమయ్యిరి, అభిషేకము నొందిన కెరూబవై ఒక ఆశ్రయముగా నీ ఉన్నావు, అందుకే నేను నిన్ను నియమించి తిని అన్నాడు. దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతము మీద నీ ఉంటివి, కాలుచున్న రాళ్ల మధ్య కూడా నీవు సంచరించుచుండి. చక్కని మాటలు ఇక్కడ వర్ణించాడు భక్తుడు. సంపూర్ణమైన సౌందర్యము గల కట్టడముకు మాదిరి అయిన దేవుని తోట. దేవుని తోట సాతానుగా మారకముందు ఈ తోటలో లూసిఫర్ ఉండేవాడు. ఇది దేవునికి ప్రతిష్ఠించబడిన పరిశుద్ధ పర్వతము. పరిశుద్ధ పర్వతం యొక్క ప్రధాన కేంద్రం. లోకంలోనికి పాపం ప్రవేశించిన స్థలము. ఈ తోటలో కాలుచుండే రాళ్ళు కూడా ఉన్నాయట, కాలుచుండే రాళ్ళు. కాబట్టి ఈ తోటకు చాలా ప్రత్యేకత ఉన్నది అనే సత్యాన్ని మనం గమనించాలి. ఇది మొట్టమొదటి తోట, మనం గ్రహించవలసిన తోట ఏదేను తోట, దేవుని తోట. రెండవదిగా ఏదేను తోట మనం ఇప్పుడు ప్రస్తావించాం. 2వ అధ్యాయం ఆదికాండంలో చక్కని మాట మరి దైవజనులు మనం చెప్పారు. 2వ అధ్యాయము 8వ వచనం. 2వ అధ్యాయం 8వ వచనము. దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోటను వేసి, ఈ తోట కలుగుగాక అనలేదట. ఈ తోటను దేవుడు కలుగుగాక అంతవరకు ఏమన్నాడు? అది కలుగునుగాక, ఇది కలుగునుగాక, అది జరుగునుగాక, ఇది జరుగునుగాక. మానవుడు కూడా నిర్మించాడు, హ్యాండ్ మేడ్. ఈ తోటను దేవుడు వేశాడట. తోటను చూసారా? ఆయనే వేశాడు. తోట వనము. రెండవది అడవి. మా ప్రాంతాల్లో చాలా అడవి ప్రాంతాలు ఉంటాయి. అడవికి తోటకు వ్యత్యాసం ఏంటంటే, తోటలో ఒక క్రమం ఉంటుంది, ఒక క్రమం. తోటలో గచ్చ పొదలు, ముండ్ల పొదలు పెంచుకుంటామండి. తోటలో పువ్వులు, పండ్లు, కాయగూరలు
మనకి ఏది అవసరమైతే అవి తీస్తాం. ఒకవేళ ఏదైనా అన్నెసరీ వస్తే ఏం చేస్తామండి? పీకేస్తాం. కలుపు మొక్కలు ఉంటే పీకేస్తాం. చక్కగా దాన్ని ఒక క్రమమైన పద్ధతిలో నిర్మించుకుంటాం. అందులో భక్తుడు ఇలా రాశాడు, ఓ సేవక నీ సంఘమే ఒక గెత్సెమనే తోట అన్నాడు. ఈ తోట, ఇది ఏదేను తోట, ఇది దేవుడే వేశాడు. ఈ తోటను ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. ఇది మొదటి మానవుని యొక్క నివాస స్థలం. చక్కగా ఆనందంగా ఉండేవారేమో, చక్కగా చెప్పాడు అయ్యగారు. ఆనందంగా ఉంటే ఆనందాన్ని పాడు చేయడానికి సాతానుడు వచ్చేసారు. ఒక పండు గురించి బాగా వివరించారు. చాలా ఆధ్యాత్మిక మర్మాలు ఉన్నాయి, కానీ మనకి సమయం ఉండదు. ఇది మొదటి మానవుని నివాస స్థలము. ఇది మొసపటేమియాలో ఉన్నది, దేశంలో తూర్పు వైపున ఉండేది ఇది. అందులో జీవవృక్షం ఉంది. మంచి చెడు తెలివితేటలు ఇచ్చేటువంటి వృక్షము కూడా ఉన్నది. అనేక రకాలైన అందమైన వృక్షాలు ఉన్నాయి. ఇంకా ఈ తోట యొక్క ప్రత్యేకత ఏంటంటే 4 నదులు ఈ తోట గుండా ప్రవహిస్తుంటాయి. 4 నదులు ఈ తోటను తడుపుతూ సస్యశ్యామలము చేస్తూ ఉన్నాయి. మానవ జాతిలోనికి పాపం ప్రవేశించిన స్థలము ఈ తోట. ఇంతకుముందు ఒక దేవుని తోటలు ఏంటండి? లోకములోనికి పాపము ప్రవేశించిన స్థలము. ఇది మానవ జాతిలోనికి పాపం ప్రవేశించిన స్థలం. 3వ తోట, ఈ తోట పేరు గెత్సెమనే తోట. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఇష్టమైనటువంటి ప్రదేశాలు కొన్ని ఉండేవి. పగలంతా ఆయన బోధిస్తూ సంచారం చేస్తూ సాయంత్రం అయ్యేటప్పటికల్లా ఆయనకి ఇష్టమైన తోటకు వెళ్ళి ప్రార్థన చేసేవాడు. అది ఆయనకు అలవాటు. ఆయన గొప్ప ప్రార్థనాపరుడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ తోటలో 3 సార్లు ప్రార్థించినట్టుగా మన వాక్యంలో చూస్తాం. ఈ తోటలో ఇస్కరియోతు యోధ క్రీస్తు ప్రభువారిని ముద్దు పెట్టుకున్నాడు. ఒక మంచి ముద్దు, పాపం కదా. అనేకమైన ముద్దులు ఉంటాయి. ప్రేమపూర్వకమైన ముద్దు, కపటమైన ముద్దు. అది ప్రేమతో బిడ్డలను కౌగిలించుకుని ముద్దు పెట్టుకునే ముద్దులు ఉంటాయి. చాలా రకములైన ముద్దులు ఈ లోకాలు ఉంటాయి. కానీ ఇక్కడ యేసయ్యను ముద్దు పెట్టుకున్నటువంటి ఈ ముద్దు, ఇది కపటమైన ముద్దు, ఇది అమ్మివేసే ముద్దు. ప్రభు అయిన యేసుక్రీస్తుని ఈ తోటలోనే బంధించారు. దీనికి మనం పెట్టుకుంటాం ఒక పేరు, వేదన తోట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇది గెత్సెమనే తోట. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పునరుద్ధానము నొందిన ఒక తోట కూడా ఉన్నది. అది యోహాను సువార్త 19వ అధ్యాయము 41వ వచనం. యోహాను సువార్త 19వ అధ్యాయము 41వ వచనములో ఒక తోట ఉన్నదండి. ఈ తోట ఏమిటి అనగా, ఆయనను సిలువ వేసిన స్థలములో ఒక తోట ఉండెను. ఆ తోటలో ఎవడును ఎప్పుడును ఉంచబడిన కొత్త సమాధి ఒకటి ఉండెను. దేవుని గొప్ప ఏర్పాట్లు ఉంటాయి. ఎవడును ఎప్పుడు ఎక్కని ఒక వాహనం యేసయ్య ఎక్కాడు. అదేంటి? గాడిద పిల్ల. ఎవరు ఎక్కలేదు, అది ఫస్ట్ టైం. అలాగే ఎవరు ఎప్పుడు ఎక్కడ ఉంచని స్థలము ఒకటి ఉంది, సమాధి. ఈ సమాధిలో కూడా యేసయ్యను చూసారా, అది దేవుని యొక్క ఏర్పాటు. అందుకని ఇప్పుడు మనము సమాధులను ఏమంటామండి? సమాధుల తోట. సమాధుల తోట అంటాం. అది మనకే ప్రత్యేకం. అందరూ అలా అన్నారు, తోట అన్నారు దాన్ని. మన క్రైస్తవ మరి ఈ కాన్సెప్ట్లో మనం అందరం అంటాం సమాధుల తోట అంటాం. యేసయ్యను ఉంచిన సమాధి ఉంచిన స్థలములో ఒక తోట ఉండెను. ఇది యేసు ప్రభువారు పునరుద్ధానుడైనటువంటి తోట. ఈ తోటను గురించి యోహాను రాశారు. మత్తయి సువార్తలో చూస్తాం, మార్కు సువార్తలో చూస్తాం, లూకా సువార్తలో కూడా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ తోటలో క్రొత్త సమాధి, యేసును పడుండబెట్టిన సమాధి. ఒక గొప్ప భూకంపం ఈ తోటలోనే సంభవించింది. నిన్న మొన్న ఇక్కడ జరిగిందంట, అక్కడ భూకంపం, కొన్ని బిల్డింగ్లు పడిపోయాయి అండి. మయన్మారా? ఓకే, ఎస్.
ఇక్కడ కూడా ఒక భూకంపం జరిగింది. యేసు ప్రభు వారు మరి ఇది నేచురలా, ఇది ఎందుకో కానీ మనం కొంచెం ఆలోచన చేస్తే యేసు ప్రభు వారు చనిపోయినప్పుడు భూమి కంపించింది. తదుపరి ఆయన పునరుద్ధరణుడైనప్పుడు కూడా భూమి కంపించింది. అప్పుడు భూమి వణకేను అంటాడు. వణికింది. ఎందుకు వణికిందండి? రాజుల రాజు, ప్రభులో ప్రభు, ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్తను భూమి తనలో ఇముడ్చుకోలేక వణికింది భూమి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని అంటాడు, ఆకాశము ఆయన సింహాసనము, భూమి పాదపీఠం. ఇది వణికింది. కాబట్టి ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి, ప్రభు అయిన యేసు ప్రభువు పునరుద్ధానము నొందిన ఒక తోట. ఇది ఒక భూకంపం వచ్చిన తోట. ఈ తోటలోనే సంభవించింది గొప్ప భూకంపం. రోమా సైనికులు అంధులుగా చేయబడిన తోట ఇది. వాళ్ళకి ఏం కనపడలేదు, ఇక ఏమి కనపడలేదు, ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు, అంధులైపోయారు. మగ్దలేనే మరియకు యేసు ప్రభు ప్రత్యక్షమైన తోట ఇది. పేతురు యోహానులు ఖాళీ సమాధిని చూచిన స్థలము. దీనికి ఒక పేరు పెట్టుకుందాము, ఇది నిరీక్షణ తోట. దేవునికి స్తోత్రం చెప్పండి. మనకందరికి ఒక నిరీక్షణ ఉంది, తిరిగి ఆయన మళ్ళా ఈ లోకానికి రాబోతున్నాడు. అది మన యొక్క నిరీక్షణ. మరొక తోట ఉన్నది. ఈ తోట ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనంలో ఉంటుంది. చూడండి, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 7వ వచనం. ఆత్మసంఘములతో చెప్పుచున్న మాట వినును గాక, జయించువానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. పరదైసు, ఈ పరదైసు బహుమానపు తోట. ఈ తోట పేరు పరదైసు అనే పదం కొత్త నిబంధనలో 3 సార్లు కనిపిస్తుంది. వీ కెన్ ఫైండ్ దిస్ వర్డ్ ఇన్ 3 times. 3 సార్లు కొత్త నిబంధనలో మనం చూస్తాం పరదైసు. ఇది లూకాసు వార్తలోను, కొరింథీయులకు రాసిన 2వ పత్రికలోను, అలాగే ప్రకటన గ్రంథంలో చూసాం. పరదైస్ అనే మాటకు అర్థం ఏంటంటే వనము అని అర్థం. వనము ఏంటండి? వనము. ఇప్పుడు ఏమన్నా చెప్ప, వనము తోట, వనము 2 ఒకటే సైమల్టేనియస్గా. వనము తోట, అడవి అంటే వేరు. పరదైసు అనే పదానికి వనము అనేటువంటి అర్థం. అలాగే ఉద్యానవనం ఉంటుంది మనకి, శృంగార వనం ఉంటుంది కదండి, అనే అర్థాలు ఉన్నాయట దీనికి మాటకి. ఈ పదము మొదట ఏదేను వనానికి వాడబడుతూ వచ్చింది మొట్టమొదటిగా. రాను రాను పరలోకానికి అలంకారంగా వాడబడింది ఈ పదం పరదైసు. పరదైసులో ఎవరున్నారు? నేడు నీవు నాతో కూడా పరదైసుతో ఉంటావు అన్నాడు యేసుప్రభు. ఒక చాలా పెద్ద కాంట్రవర్సీ సబ్జెక్ట్ ఉన్నది, మీకు ఎప్పుడైనా నేను మాట్లాడతా. చనిపోయిన వారు ఎక్కడ ఉంటారు అన్నాడు ఒక ఆయన. ఎక్కడున్నారు? చనిపోయిన వారు ఎక్కడున్నారు? దేవుని యందు విశ్వాసులు చనిపోతే ఎక్కడుంటారు? ఎందుకంటే యేసుప్రభు అన్నాడు కదా, పరదేశంలో ఉంటావని. పరదేశంలో ఉంటావు అంటారు. కొంతమంది చెప్పేది ఏంటంటే అదే పరదేశం అభ్యాస్ అంటారు ఇంగ్లీష్లో. అభ్యాస్లో ఉంచబడ్డారు అని. కానీ అది 2-3 థీరీస్ ఉన్నాయి. చాలా ఇంటలెక్చువల్స్ అయితేనే మనం ఆలోచించగలం. ముందు ఎవరైనా చనిపోతే ఏమంటారు, నువ్వు పరలోకంలో ఉన్నావు, నువ్వు దేవునితో ఆనందిస్తున్నావు అంటాం. కొంతమంది అంటారు పరలోకానికి వెళ్ళారప్పుడే పరదైసులో ఉంటారు అంటారు. కానీ వాస్తవం ఏమిటి అనగా, పరదైసు మూయబడింది, పరలోకం తెరవబడింది. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. పాత నిబంధన భక్తులందరూ పరదైసులో ఉండేవారు. యేసు ప్రభువారు ఆయన చెరగా కొనిపోయాడు. పరలోకం తెరవబడింది, పరదైసు మూయబడింది. కాబట్టి ఇప్పుడు అందరూ పరలోకంలో ఉన్నారు. తిరిగి మళ్ళీ యేసు ప్రభువారు 2వ రాకడలో ఆయన వచ్చినప్పుడు, 2వ రాకడలో 2 అంశాలు ఉన్నాయి మళ్ళీ అందులో కూడా. వచ్చినప్పుడు మృతులైన వారు మొదట లేస్తారు. మళ్ళీ వీళ్ళందరూ కూడా అప్పుడు శరీరముతో, మహిమ శరీరంతో ఉంటారు.
కాబట్టి ఇది చాలా కాంట్రవర్షియల్ సబ్జెక్ట్. ఐ డోంట్ వాంట్ టు గో ఇన్ దాట్. కానీ ఇది పరదైసు అనగా ఇది ఉద్యానవనము అని అర్థం. ఈ పదం మొదట ఏదేను వనానికి వాడబడుతూ రాను రాను పరలోకానికి అలంకార పదంగా వాడబడింది. జయించే వారిని దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలాలను భుజింపనిస్తాను అన్నాడు. అంటే పరదైసులో ఏమున్నది? అప్పుడు తోట ఉంది, అందులో చెట్లు ఉన్నాయి, జీవవృక్ష ఫలాలు ఇచ్చే చెట్లు. లేకపోతే పరదైసులో ఉట్టిగా పళ్ళు ఎక్కడ తెచ్చి అక్కడ పెట్టారా? లేదు కదా. అక్కడ జీవవృక్ష ఫలమున్న చెట్టు ఉంది అక్కడ. అనగా పరదైసు అనగా వనము అని అర్థం చేసుకోవాలి మనం. దీన్ని పరలోకానికి అలంకారంగా వాడారు. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, 5 తోటలను మనం ధ్యానం చేసాం. దేవుని తోట, ఏదేను తోట, గెత్సెమనే తోట, నిరీక్షణ తోట, పరదైసు బహుమానపు తోట. కాబట్టి గెత్సెమనే తోట గురించి మాత్రం మనం ధ్యానం చేద్దాం. ఈరోజు మనం శ్రమల దినాల్లో ఉన్నాం కదా. యేసు ప్రభు వారు శ్రమనొందినటువంటి తోట. ఆయన శ్రమలను ధ్యానం చేసేవారు ఎవరైనా గెత్సెమనే తోటను దాటిపోకుండా వెళ్ళరు ఎవరు. ప్రతి వాళ్ళు గెత్సెమనే తోట గుండా వెళ్ళాల్సిందే ఆయన శ్రమలను ధ్యానం చేయాలంటే. గెత్సెమనే తోటను దాటి వెళ్ళరు ఎవరు. ఆయన పొందిన వేదనను చూస్తాం. అందుకనే అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ అంటున్నాడు. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. తిమోతికి రాసినటువంటి 1 పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో ఈ మాట చెప్తున్నాడు. చూడండి ఒకసారి చదువుకుందామా. తిమోతికి రాసినటువంటి 1 పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. దేవుడొక్కడే, మధ్యవర్తియు కూడా ఒక్కడే, ఆయన క్రీస్తు యేసను నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. యుక్త కాలముల యందు ఇయ్యబడును. ఈ సాక్ష్యం ఇచ్చుటకై నేను ప్రకటించువాడుగాను, అపోస్తలుడుగాను, విశ్వాస సత్యముల విషయములో అన్యజనులకు బోధకుడుగాను నియమింపబడి తిని నేను సత్యమే చెప్పుచున్నాను అంటున్నాడు. అబద్ధం ఆడుట లేదు. చక్కని స్టేట్మెంట్ ఇచ్చాడు పౌలు గారు ఇక్కడ. తన యొక్క ఆత్మీయ కుమారుడైన తిమోతికి మంచి స్టేట్మెంట్ ఇస్తున్నాడు. దేవుడొక్కడే, దేవుడొక్కడే. దేవునికి నరులకు మధ్యవర్తి కూడా ఒక్కడే. ఆయన క్రీస్తు యేసు అనే నరుడు. క్రీస్తు యేసు, యేసు క్రీస్తు. ఇక్కడ ఒక డిఫరెన్స్ ఉన్నది, మనం గమనించాలి. క్రీస్తు యేసు, యేసు క్రీస్తు. మనకి సమయంలో చాలా గొప్ప విషయాలు ఇందులో ఇమిడి ఉన్నాయి. కాబట్టి క్రీస్తు దైవత్వానికి ఆయన మానవత్వానికి మధ్య తీవ్రమైన ఘర్షణ కలిగింది అక్కడ ఈ యొక్క గెత్సెమనే తోటలో. అందుకని ఆయన చెమట రక్త బిందువులుగా కూడా నేలమే పడ్డాయట. చాలా సంఘర్షణ, దైవత్వానికి మానవత్వానికి మధ్య జరిగే సంఘర్షణ. అది ఆ ఘోరమైన సంఘర్షణ మనం పదములతో చెప్పలేని సంఘర్షణ. ఇప్పుడు మన స్పేస్కి వెళ్ళారు ఈ మధ్య, ఒక క్యాప్సూల్ వెళ్ళింది స్పేస్లో. ఇది ఈ భూమి ఆకర్షణ శక్తి, గ్రావిటీ ఉండదు, 0 గ్రావిటీలో ఉంటారు. ఈ స్పేస్ నుంచి గ్రావిటీలోకి ఎంటర్ అయ్యే ఈ యొక్క భాగం ఏదైతే ఉందో అక్కడ చాలా సంఘర్షణ జరుగుతుంది. చాలా ఘోరమైనటువంటి హీట్ ప్రొడ్యూస్ అవుతుంది అక్కడ. మామూలు హీట్ కాదు, ఏదైనా ఒక వస్తువు తగలబడిపోతుంది వెంటనే. ఒకవేళ మామూలు షిప్ అయి మామూలు ఎయిర్ క్రాఫ్ట్ వెళ్తే కాలిపోతుంది, ఇంకా అక్కడ దానికి ఏమీ ఎగ్జామ్షన్ లేదు. అందుకే దానికి ఒక టైల్స్ లాంటివి, ఆ హీట్ తట్టుకునేటువంటి టైల్స్ని వాళ్ళు చక్కగా దాని స్పేస్ షిప్కి పెడతారు. అంటే కాలకుండా అంత వేడి, కొన్ని వేల డిగ్రీలు ఫారెన్హీట్ డిగ్రీ, అంటే సంఘర్షణ జరుగుతుంది స్పేస్కి భూమికి వాతావరణానికి మధ్యలో. ఈ యొక్క భూ వాతావరణం ప్రవేశించే దగ్గర చాలా వేడి వస్తుంది. అందుకని కొన్ని స్పేస్ షిప్లు కాలిపోయినాయి. ఒకసారి ఏదో చిన్న ఒకటి ఏదో జస్ట్ ఇలా ఓపెన్ అయింది ఉండట ఒక పలక, దాన్ని సరి చేసుకోకపోవడం వల్ల కల్పనా చావ్లా చచ్చిపోయింది. చిన్న లీకేజ్ వల్ల
అందుకే మొన్న ఈ మధ్య ఈమె సునీత విలియమ్స్ ఇన్ని సంవత్సరాలు ఇన్ని నెలలు ఎందుకు ఉండిపోయింది తెలుసండి, ఆ స్పేస్ షిప్లో కొద్దిగా హీలియం అనేది ఒక పదార్థం లీక్ అయిందట. లీక్ అయినందుకు అక్కడ స్ట్రక్ అయిపోయింది ఆవిడ సుమారు 7-8 నెలలు కదండి. ఇక్కడ కూడా గెత్సెమనే తోటలో ఆయన శ్రమలను మనం ధ్యానం చేసే సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. క్రీస్తు ప్రభువారి దైవత్వానికి ఆయన మానవత్వానికి అంటే ఇక్కడ ఏమంటున్నాడు, ఆయన సంపూర్ణమైన మానవుడు, సంపూర్ణమైన దేవుడు. యేసు ప్రభువారి గురించి మనం చెప్పవలసి వస్తే, ఆయన గుణగణాలు చెప్పవలసి వస్తే, హీస్ ఫుల్లీ మ్యాన్ అండ్ ఆల్సో ఫుల్లీ గాడ్. అంటే సంపూర్ణమైన మానవుడు, సంపూర్ణమైన దేవుడు. అందుకే ఆయన క్రీస్తు యేసు అనే నరుడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈ దైవత్వానికి మానవత్వానికి మధ్య తీవ్రమైనటువంటి ఘర్షణ కలిగిన ప్రదేశము అది గెత్సెమనే తోట. ఆయన పడిన వేదన మరెక్కడ పడలేదు, ఎక్కడ కూడా ఆయన పడలేదని మనం చూస్తాం గ్రంథాల్లో. కాబట్టి ఆత్మసిద్ధమే కానీ శరీరం కొన్నిసార్లు బలహీనం. అతేశ్వార్తలు అంటాడు ఆత్మసిద్ధమే. అందుకే అంటాడు, తండ్రి నీ చిత్తమే జరుగును సిద్ధించును కాక. మొట్టమొదటి ఏమడుగుతాడు, ఈ గిన్నెను నా దగ్గర నుంచి తొలగించు, ఈ పాపము ఈ వేదన నేను భరించలేకపోతున్నాను, ఈ గిన్నెను నా దగ్గర తొలగించంటూ అబ్బాబ్బో తొలగించొద్దు, ఎందుకంటే ఐఎమ్ డిజైన్ ఫర్ దట్, అయినా నీ చిత్తమే సిద్ధించును కాక అన్నాడు. తొలగించమని అడిగాడు ఫస్ట్, కానీ తర్వాత ఏమన్నా మళ్ళీ అర్థం చేసుకున్నాడు. తండ్రి యొక్క చిత్తాన్ని గమనించి అయినను నీ చిత్తమే సిద్ధించును గాక అన్నాడు. కాబట్టి ఆయన మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకున్నాడు. ఆయన ఆకారమందు మానవుడిగా కనబడ్డాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం ఉంటుంది. ఆయన ఆకారమందు మనుష్యుడిగా ఉన్నాడు, కానీ ఆయన దైవత్వం ఉన్నది అందులో. అందుకనే మనం అక్కడ చూస్తాం ట్రాన్స్ఫిగరేషన్, ఆ యొక్క ఎత్తైన కొండ అనుభవంలో మనం చూస్తాం ఆయనను. ఆయన ముఖము ప్రకాశిస్తూ ఉందట. కాబట్టి గెత్సెమనే అంటే అర్థం ఏంటంటే నూనె గానుగా అని అర్థం. మీకు చిన్నప్పుడు మీకు గుర్తుంటా లేదో, నా చిన్నతల్లో మా ఊర్లో గానుగా అనేది ఒకటి ఉండేది మూలకి. అప్పుడంటే ఆయన పెద్ద పెద్ద ఆయిల్ మిల్స్ కంపెనీలు లేవు కదండి, గానుగా ఆడించుకునేవారు. మేము కూడా నాకు బాగా గుర్తు, అక్కడి నుంచి తెచ్చుకున్నాను గానుగు నూనె అనేవాళ్ళు. అది బాలింతలకు బాగా పెడతారు, మంచి ఆరోగ్యం. అది గానుగు నూనె, గానుగా. గెత్సెమనే అనగా నూనె గానుగా. ఒలీవల నూనె తీసేటువంటి స్థలము అది. అది ద్రాక్ష తొట్టె వంటిది. అక్కడ ఒలీవలను తొక్కే నూనె తెస్తారు. మీకా గ్రంథం 6వ అధ్యాయం ఈ మాట మనం చూస్తాం. మీకా గ్రంథము 6వ అధ్యాయం 15వ వచనం. మీకా గ్రంథం 6వ అధ్యాయం 15వ వచనం. మీకా గ్రంథం 6వ అధ్యాయం. ఒలీవ పండ్లను ద్రాక్ష పండ్లను త్రొక్కుదువు కానీ తైలము ముందువు. గెత్సెమనే అనగా నూనె గానుగా, ఒలీవల నూనె తీసే స్థలం. అది ద్రాక్షల తొట్టె వంటిది. అక్కడ ఒలీవలను త్రొక్కే నూనె తీస్తారు. కొండ పొదనున్నది అంటే కొండ ఆ యొక్క స్టార్టింగ్ కొండ పాదమును ఉన్నటువంటి ప్రదేశం దీనికి అనుకూలంగా ఉంటుంది ప్రతి చోట కూడా. ఆయనను గాయపరిచి తొక్కుడు ద్వారా, ఆయన హృదయ వేదన ద్వారా అనుభవించిన స్థలం కాబట్టి ఆ స్థలానికి గెత్సెమనే తోట. ఆయన విశ్వాసులందరి అందరికీ కూడా, మనందరికీ కూడా క్రొత్త నూనెను ఇవ్వడానికి, కొత్త నూనె ప్రవహించేటువంటి స్థితి మనకు రావడానికి దేవునికి ఇష్టమైంది. అందుకనే తన కుమారుని వేదనకు అప్పగించేశాడు. ఈ దుఃఖము ఆయన ప్రాణాన్ని బాధిస్తుంది. ఆయన మానవుల పాపశిక్షను అనుభవించి తండ్రి అయిన దేవునికి దూరం కాబోతున్నాడు. అందుకే చాలా వేదన అనుభవించిన స్థలము ఇది గెత్సెమనే తోట. ఇది ఆత్మయందు దుఃఖము. ఆయన తండ్రి పైన వేసిన అపరాధములను ఆయన తనపై మోపి భరించుకుంటున్నాడు. ఇక్కడ ఇందులో లోకాధికారి తప్పగా ఓడింపబడతాడు, ఆయన మాత్రమే గెలుస్తాడు. హల్లెలూయా.
కాబట్టి గెత్చెమనే తోట ఇది ప్రార్థనా స్థలం, చెమట రక్త బిందువులైనటువంటి స్థలం. అది పస్కా పండుగ కాలంలో, వసంతకాలము రాత్రి సమయాల్లో గాలి చల్లగా ఉంటుంది. ఆయనకి ఎందుకు చెమట పట్టిందండి ఆ రోజు? ఆ టైం ఎప్పుడు? ఇది రాత్రులు చల్లగా ఉండేది. మంట కాస్తున్నాడు కదా అక్కడ ఆయన, మంట దగ్గర కూర్చున్నాడు ఒక ఆయన, యేసుప్రభుని సిలువేసినప్పుడు. జ్ఞాపకం ఉందా? పేతురు కదా. అంటే అట్మాస్ఫియర్ ఏంటి? చలికాలం, వసంతకాలం, పైగా మధ్య ప్రాంతంలో ఇప్పుడు చాలా చలికాలం అది. అప్పుడు ఆయనకి చెమటలు కారుతున్నాయంట. చల్లి ఎవరికైనా చెమటలు కారుతాయి? గ్రహించాలి. అనగా అది కూడా రాత్రికాల సమయంలో, చల్లగా గాలి వేసే సమయంలో, చల్లగా ఉండే ప్రదేశంలో ఆయన చెమట కార్చున్నాడు. యోహాను సువార్త 18:18 మాట ఉంటుంది. చెమట అంతరంగంలో వేదన వలన గొప్ప రక్త బిందువులు వలె వస్తూ ఉంటాయి. చెమట తీవ్రమైన ఒత్తిడి వల్ల వస్తాయి. నుదుటి పైన రక్త కేశ నాణాలు పగిలిపోతాయట కొన్నిసార్లు. ఇది సైన్స్ చెప్తుంది. చెమట గ్రంథుల్లో ఆ ద్రవము చర్మం గుండా బయటికి వచ్చేస్తుందట. దీనిని వైద్య పరిభాషలో ఒక మాట అన్నారు, హిమోటిడ్రోసిస్ అంటారు. ఇది హిమోటిడ్రోసిస్ అంటే ఈ యొక్క రక్తకేశ నాణాలు పగిలిపోయి చెమట గ్రంథుల్లో నుండి ఆ ద్రవం చెమటలాగా వస్తుంది, కానీ రక్తమే. అంటే అంత ఒత్తిడి, తీవ్రమైన ఒత్తిడి ఆయన భరించాడు. అందుకనే చక్కగా వ్రాశాడు అక్కడ లోకా ఎందుకు రాశాడు చెప్పనా? లోక వృత్తిరీత్యా వైద్యుడు, ప్రవృత్తిరీత్యా ఆయన జర్నలిస్ట్. అనగా ఆయన తెలిసిన విషయాన్ని చక్కగా వర్ణించి రాయటంలో దిట్ట. అందుకనే వైద్య పరిభాషలో రాశాడు. ఆయన చెమట రక్త బిందువులా పడుతున్నాయి. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క తోట ఆయన వేదనలో ఉండి ప్రార్థించిన తోట, నేల మీద సాగిలపడి ప్రార్థించిన తోట, గొప్ప దుఃఖముతో ప్రార్థించిన తోట. కాబట్టి ఈ తోట మనందరికీ కూడా ఇది ఆశ్చర్యమైన తోటగా ఉండాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క అనేకమైన తోటలు ఉన్నాయి. ఈ 5 తోటలు మనకు ఆదర్శం బైబిల్ గ్రంథంలో. ఈ తోటలో మనం సంచరించి ఆయన ప్రేమను తెలుసుకొని ఆయన కొరకే గొప్ప సాక్షులుగా జీవితం, వాటి కృప, వాటి ధన్యత దేవుడు మనందరి జీవితములలో దయచేయును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీరు ఏమైనా షేర్ చేసుకుంటారా? బిషప్ గారు మా మధ్యలో ఉన్నారు. బిషప్ కిషోర్ బాబు గారు రాత్రి వారి యొక్క గృహంలో చక్కని కూడికను ఏర్పాటు చేశారు. ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం. దేవుని కృపను బట్టి, మరి దేవుడు మాకు చేసిన సహాయాన్ని బట్టి, అంతేకాదు కానీ శ్రమల దినాల్లో మన కొరకు చనిపోయి తిరిగి లేచిన మరి గొప్ప దేవుడిని బట్టి స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం. మరి ముఖ్యంగా నిన్న బిషప్ అయ్య గారు మరి గూగుల్ మీట్ జరపడమే కాదు కానీ అనేక ప్రాంతాల్లో మరి మా గృహంలో కూడా రాత్రి మరి మా మిస్సెస్ పట్ల, నా పట్ల దేవుడు చేసిన మేళను బట్టి దేవుడిని స్తోత్రం చెల్లించుకున్నాం. అంతేకాదు కానీ మనకి ఈ గూగుల్ మీట్ ద్వారా కూడా నేను అనుకున్న అనేకరికి, కొత్త వారికి కూడా, కొత్త పాస్టర్స్కి కూడా ఇవ్వటంలో శామ్యుల్ పాస్టర్ గారు, బిషప్ అయ్య గారు చాలా, ఎందుకంటే నేను చూశాను చాలామంది. ఇంకొకరికి నేను వాకింగ్ చెప్తుంటే శామ్యుల్ జాన్ గారికి ఇవ్వను, ఎందుకంటే అట్లాంటి ఇది ఉంటుంది కొంతమంది పాస్టర్లో, ఉన్నది ఉన్నట్లు చెప్తున్నా. ఎందుకంటే అది చూసున్నా నేను పాస్టర్లు అందరినీ దేశ విదేశాల్లో ఇక్కడ అన్నీ చదివి ఉన్నా దేవుడిచ్చిన కృపను బట్టి. ఎందుకంటే అది చేయటం వల్ల నేను కూడా పాస్టర్ గారు చెప్పినట్లు వేరే వాళ్ళకి అవకాశం ఇద్దాం సార్ అంటే, వాళ్ళు ఎవరైనా కానీ మంచి అవకాశం ఇవ్వటం, వాళ్ళ తద్వారా ఏంటంటే రిజల్ట్ ఆ పాస్టర్లు కూడా మనకి 3-4 సంఘస్థులు, విశ్వాసులు వస్తారని నన్ను అడగటం జరిగింది. నిన్న మరి అయ్యగారితో చెప్పినప్పుడు దానికి అగ్రి అయ్యే వాళ్ళకి చెప్పండి, ఏం పర్లేదు, ఇన్వాల్వ్ అవ్వమనండి. దాని ద్వారా మన అబండెంట్ లైఫ్ చర్చి మరి విస్తరించడానికి గూగుల్ కాన్ఫరెన్స్లో. అంతేకాదు కానీ మరి ఇక్కడ కూడా అయ్యగారు చాలా, మరి రాత్రి మా మిస్సెస్ వాళ్ళ సిస్టర్ కూడా ఉంది, పాస్టర్ గారు శామ్యుల్ జాన్ గారు బాగా చెప్తారు వాక్యం, బాగుంది వాక్యం, మంచిగా ఉంది అంటే
దేవుని మహిమ. ఇంకోటి ఏంటంటే నేను కూడా చెప్పా, చాలా ప్రిపేర్డ్గా ఉంటారు, అన్నీ ప్రిపేర్ అయ్యి అన్నీ కొన్ని తెలియని ఇబ్బరు గ్రీకు అట్లాంటి వర్డ్స్ కూడా మంచిగా చెప్తారని. అందుకే మనం తెలుసుకోవటంలో తప్పులేదు. దాన్ని మరి నేను కొన్ని విషయాలు కూడా రాత్రి అయ్య గారు ఇబ్బరు భాషలో కొన్ని తెలియని కూడా నేను తెలుసుకున్నాను. దాన్ని బట్టి దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ. నాకు మరి నా మిసెస్ విషయం, మా ఫ్యామిలీ విషయం మీరు ప్రేయర్లో అనుదిన ప్రార్థనలో చిన్న మంచి అవకాశం ఇచ్చిన అబండెంట్ లైఫ్ చర్చి ఫౌండర్ గారికి, అదేవిధంగా అమ్మగారికి, బిషప్ అమ్మగారికి, అందరికీ చాలా స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. డన్ ఇన్ యువర్ లైఫ్. ప్లీజ్ కమ్. మా ప్రియ సహోదరి హేమ కిషోర్, దేవుడు నాకు ఇచ్చినటువంటి నా ప్రియ సోదరి మరి హేమ కిషోర్, నన్ను కూడా మా కుటుంబాన్ని మమ్మల్ని ప్రేమించే మా సోదరి, ఆ 2 మాటలు క్లుప్తంగా తన జీవితంలో దేవుడు చేసిన మేలు జ్ఞాపకం చేసుకుని చెప్తాను. అవును. చాలా వందనాలు అన్న, మీరు మంచిగా నన్ను ఇంట్రడ్యూస్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అయితే నిజంగానే బిషప్ గారు, కిషోర్ గారు చెప్పినట్టు మా చెల్లికి ఎవ్వరి వాక్యం నచ్చదన్న అసలు. అంటే అనకూడదు కానీ హెబ్రోనుల వాక్యం ఆమెకు నచ్చుతుంది, వేరే వాళ్ళది అసలు వినడానికి కూడా ఇష్టపడదు. అట్లాంటిది మీ వాక్యం ఎంతగానో తనకి ఇష్టపడింది. దేవుని నామానికి మహిమ చెల్లిస్తున్నాము. ముఖ్యంగా నా సాక్ష్యం ఏంటంటే, మరి దేవుని దగ్గర ప్రార్థించినప్పుడు మనకి ఆన్సర్ అనేది కొంచెం లేట్ అవ్వచ్చు, కానీ ఎంతో మంచి ఈవులను ఇవ్వడానికి దేవుడు ఇష్టపడే దేవుడు. మరి మా జీవితాల్లో దేవుడు ఎంతగానో ఆశీర్వదించి మరి ఒక మంచి ఉద్యోగంతో దేవుడు ఆశీర్వదించాడు. ఇంకా నేను దాంట్లో మంచిగా పర్ఫెక్ట్గా చేసి దేవుని నామ మహిమార్థమై నేను, నా కుటుంబము అటు ఉద్యోగం చేస్తూ ఇటు దేవుని పరిచర్యలో కూడా సాగిపోవాలని బహుగా నేను ఆశపడుచున్నాను. అయితే మన ఆలోచనలు ఒకటి, దేవుని ఆలోచనలు వేరుగా ఉంటాయి. కాబట్టి మేము వెళ్ళే ప్రాంతం వేరు, మరి అక్కడ ఎట్లుంటుందో ఆ సిచ్యుయేషన్స్ ఏంటో మాకు తెలీదు. ఒక విధంగా మేము ఇల్లు కూడా షిఫ్ట్ అవ్వాలని ఆలోచిస్తున్నాము. కాబట్టి మీరు ప్రార్థనలో మా కుటుంబాన్ని ఎత్తి పట్టుకొనండి. ఎక్కడున్నానో కూడా మనమందరము కలిసి అబండెంట్ లైఫ్ చర్చ్ గురించి ప్రార్థిస్తూ ప్రతిరోజు గూగుల్ మీట్లో కలుసుకుంటున్నాం. కాబట్టి మరి దూరం అవుతున్నామన్న బాధ అయితే లేదు, కానీ మరి అక్కడ న్యూగా ఉంటున్నాం కాబట్టి మీరు మా గురించి ప్రార్థించాలని, మంచి ఆరోగ్యము దేవుడు దయచేయాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా మరి నాకు హెల్త్ చాలా అనారోగ్యంగా ఉన్నప్పుడు సంఘమంతా ప్రార్థించింది. దాని గురించి అయితే నేను అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ, దేవుని నామానికి మహిమ తెచ్చే విధంగా మేము మా జీవితాల్లో ఉండాలని మీరు ప్రార్థించమని కోరుచు నా సాక్ష్యాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ హేమ ఫర్ యువర్ కైండ్ వర్డ్స్. రియల్లీ గాడ్ ఈజ్ గ్రేట్, ఈజ్ వండర్ వర్కింగ్ గాడ్. మరి నేను కూడా నిన్న అదే తలంచాను, ఈరోజు ఆ మాట మీద నుంచి వచ్చింది. దూరం అయిపోతుంది కదా, వీళ్ళు ఎలా వెళ్తారా అనుకుంటున్నాను నేను మనసులో. ఈరోజు మీ మనసులో మాట చెప్పారు. అవునండి, ఎందుకంటే అక్కడ మీ ఆరోగ్యానికి కూడా బాగుండాలంటే కొంచెం ఎంత డిస్టెన్స్ ప్రయాణాలు మీకు పనికి రావని నా ఉద్దేశం. కానీ మీరు ఇక్కడ కన్స్ట్రక్షన్ ఒకటి చేయాలి, 2 పనులు ఉన్నాయి. ఎనీహౌ దేవుడు ఏ విధంగా తన మార్గాలను సరళం చేస్తాడు, ఆ విధంగా మనం చేద్దాం, ప్రయత్నం చేద్దాం. ఒక మాట సహోదరి అంటూ ఉంటుంది, ఈ సంఘంలో నేను చూసినంత వరకు ఒక్కరి గురించి ఒక్కరు మాట్లాడుకోవడం అంటూ ఉండదు. వచ్చామా దేవుని పని చేసామా, మన దేవుని విషయాలే మాట్లాడుకెళ్తాం, అలా ఒకరి గురించి ఒకరు చెప్పుకోవడం ఉండదని మంచి సాక్ష్యం చెప్పింది. అవునండి, మనం ఇక్కడ వచ్చింది కేవలము ఆయనను ఆరాధించడానికి, ఆయన స్తుతించి, ఆయన మాత్రం హెచ్చింపబడాలి, మనిషి కనబడకూడదు, తగ్గించబడాలి. అది మన యొక్క ఉద్దేశం. దేవునికి మహిమ కలుగుగా చెప్పబడినటువంటి మాటలను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ మనం ఒక పాటను పాడుతుండగా పరిచయ నిమిత్తమే కానుకలు తీసుకుంటాం. పాడతారా గారు? ఎలీషా గారు చక్కని పాట ఒకటి పాడి మరి పాడినట్లయితే మనం కానుక తీసుకుంటాం. రండి, రెవరెండ్ డాక్టర్ ఎలీషా గారు ఒక ప్రత్యేకమైన పాట పాడతారు. ఆ సమయంలో మనం కానుకలు తీసుకుంటాం. నా ఆశ్రయమా, నా
యేసయ్యా నా ఆశ్రయమా, నా యేసయ్యా. ఆధారము నాకు ఆధారము, నాకు తోడు నీదయ్యున్నా నీ కృపయే ఆధారం. ఆశ్రయము నాకు ఆశ్రయము, ఆపత్కాలమందు ఆశ్రయము, నీ నామం ఆశ్రయము. ఆధారం నాకు ఆధారం, నాకు తోడు నీదయ్యున్నా నీ కృపయే ఆధారం. ఆశ్రయము నాకు ఆశ్రయము, ఆపత్కాలమందు ఆశ్రయము, నీ నామం ఆశ్రయము. తల్లిదండ్రి లేకున్నా, బంధుజనులు రాకున్నా, లోకమంతా ఒకటైనా, బాధలన్నీ బంధువులైన ఆధారం నాకు ఆధారం, నాకు తోడు నీదయ్యున్నా నీ కృపయే ఆధారం. భక్తిహీన బంధంలో నేనుండగా, శ్రమల సముద్రంలో పడియుండగా, భక్తిహీన బంధంలో నేనుండగా, శ్రమల సముద్రములో పడియుండగా, ఇరుకులో విశాలతను కలిగించిన దేవా, నీ చల్లని వడిలో నన్ను చేర్చగలవా. ఇరుకులో విశాలతను కలిగించిన దేవా, నీ చల్లని వడిలో నన్ను చేర్చగలవా. ఆధారం నాకు ఆధారం, నాకు తోడు నీదయ్యున్నా నీ కృపయే ఆధారం. దారిద్ర్యపు చుడి నుండి ఐశ్వర్యపు తీరానికి, నీ స్వరమే నా వరమై నడిపించిన యేసయ్యా. దారిద్ర్యపు చుడి నుండి ఐశ్వర్యపు తీరానికి, నీ స్వరమే నా వరమై నడిపించిన యేసయ్యా. విడువను ఎడబాయనని పలికిన నా దేవా, నీ చల్లని వడిలో నన్ను చేర్చగలవా. విడువను ఎడబాయనని పలికిన నా దేవా, నీ చల్లని వడిలో నన్ను చేర్చగలవా. ఆధారము నాకు ఆధారము, నాకు తోడు నీదయ్యున్నా నీ కృపయే ఆధారము. ఆశ్రయము నాకు ఆశ్రయము, ఆపత్కాలమందు ఆశ్రయము, నీ నామం ఆశ్రయము. తల్లిదండ్రి లేకున్నా, బంధుజనులు రాకున్నా, లోకమంతా ఒకటైనా, బాధలన్నీ బంధువులైన ఆధారం నాకు ఆధారం, నాకు తోడు నీదయ్యున్నా నీ కృపయే ఆధారం. ఆశ్రయము నాకు ఆశ్రయము, ఆపత్కాలమందు ఆశ్రయము, నీ నామం ఆశ్రయము. హల్లెలూయా. థ్యాంక్ యూ వెరీ మచ్. చక్కని పాట ద్వారా చక్కని పాటను పాడినటువంటి దైవజనులను బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మనము ముగింపు ప్రార్థనతో ఈ యొక్క ఆరాధనను మనం ముగించుకుంటాం. అందరూ లేచి నిలబడినట్లయితే ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కూడికను మనం ముగించుకుంటాం. ప్రేమ నమ్మకము కలిగిన పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు ఆరోపిస్తూ ఉన్నాము ప్రభువా. ఈ మధ్యాహ్న కాల సమయంలో మా తండ్రి,
మిమ్మల్ని స్తుతించి గణపరిచి ఆరాధించడానికి మాకిచ్చిన ఈ శ్రేష్టమైన ఈ మంచి సమయాన్ని బట్టి మీకే వందనాలు. పాటల ద్వారా మీరు మహిమ పొందారు, వాక్య ధ్యానం ద్వారా మా అందరి హృదయాలలో మీరు కార్యాలు జరిగిస్తున్నారు. మీకే స్తోత్రాలు. మీ సేవకుని మా ప్రభ నిలబెట్టుకుని మీ యొక్క దివ్యమైన వాక్కులను వినిపించారు. అలాగే మీ దీనదాసుని నన్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని మా ప్రభు నా ద్వారా పలికించిన మీ పలుకులను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం నాయనా. మా ప్రభు మీ మాటలు జీవము గలవి, ఈ జీవపు ఓటలు నాయనా. వీటి గుండా మేము ప్రయాణం చేస్తే మేమెన్నటికీ చనిపోము అనే సత్యాన్ని మేము నేర్చుకుంటూ ఉన్నాము. నీ వాక్యమే నాకు నెమ్మదినిచ్చేది, నీ వాక్యమే నన్ను బలపరిచేదని భక్తుడు అన్న రీతిగా మీ వాక్యములో లోతైన మర్మాలను నేర్చుకోవడానికి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. అలాగే మా ప్రభువా, మరి యొక్క పరిశుద్ధ దినములో ఆదివారం నాడు జరుగుతున్నటువంటి పరిచర్యలను జ్ఞాపకం చేసుకోండి. ప్రతి చోట మిమ్మల్ని స్తుతించి ఆరాధించే బిడ్డలు మా ప్రభువా ఆత్మతో సత్యముతో ఆరాధించే ధన్యత దయచేశారు. మీకు వందనాలు. మా ప్రభు మాకు ఇచ్చినటువంటి యొక్క సంఘాన్ని బట్టి, సావాసాన్ని బట్టి మీకే స్తోత్రాలు. కూడి వచ్చిన ప్రియులందరినీ మీరు ఆశీర్వదించండి. రాలేని వారికి మరొక అవకాశం దయచేయమని ప్రార్థిస్తున్నాం. మా ప్రభువా, ఎవరికి ఏ అవసరం ఉన్నదో ఎరిగిన దేవా వారి అవసరాలు తీర్చండి. ప్రాముఖ్యంగా మా ప్రభువా, బిడ్డలు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు నైనా, పరీక్షలలో మంచి ఉత్తీర్ణత బిడ్డలకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో ఈ దినం మా ప్రభువా వారిని మేము జ్ఞాపకం చేసుకొని సంపూర్ణమైన ఆరోగ్యము బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తాం. ఎవరికి ఏ అక్కరలు ఉన్నాయో, కొదువ ఉన్నదో మీరు ఎరిగిన దేవా వారి అక్కరలు తీర్చగలిగే సమర్థుడు నాయన, మీకే స్తోత్రాలు. మా ప్రభువా ఫైనాన్సెస్, అలాగే మా తండ్రి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, మా తండ్రి ఎవరికి ఏ సమస్యలు ఉన్నాయో, అలాగే అనేక మందికి మా ప్రభువా మరి ఉద్యోగాలు కావాలి నాయన, అలాగే గృహాలు లేవు తండ్రి, అలాగే వివాహాలు జరగాలి. మా తండ్రి మీ చిత్తాలను బయలుపరచండి. సాటి అయిన సహాయాలు బిడ్డలకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ సన్నిధానంలో చేరి మిమ్మల్ని స్తుతించి గణపరిచే గొప్ప ధన్యతనిచ్చినందుకు మరొకసారి మీకు వందన స్తోత్రాలు చెల్లిస్తూ మా మధ్యలోనికి తీసుకుని వచ్చిన మీ దైవదాసులను బట్టి, ఎలీషా గారిని బట్టి మీకే వందనాలు చెల్లిస్తూ నీ కుమారుడికి మా ప్రభు మీరే మార్గదర్శనం చేయండి. ఏమి చేయాలో మా ప్రభు, ఎక్కడ మీ యొక్క పరిచర్య కొనసాగించాలో మా ప్రభు మీరే మా తండ్రి మీ కృప ద్వారా నీ కుమారుడికి బయలుపరచమని ప్రార్థిస్తూ, అలాగే కూడిన ప్రియులందరినీ మరొకసారి పేరు పేరున దీవించి ఆశీర్వదించమని మీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధ పరపడు, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్టు భూమి యందు నెరవేరునుగాక. మా నిధనాహారమైన మాకు దయచేయండి. మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించి మమ్ములను శోధనలోకి తేక కీడు నుండి తప్పించను. ఎందుకంటే రాజ్యం, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు స్వామి, ఆమేన్. పరమ తండ్రి దేవుని ప్రేమ, ఆయన కుమారుడు మన రక్షకుడైన యేసు ప్రభుల వారి కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం సకల పరిశుద్ధులకు మరి విశేషముగా ఈ దినము నీ యొక్క సన్నిధానంలో చేరిన మీ ప్రియులందరికీ, అలాగే లైవ్ ద్వారా వీక్షిస్తున్న మా ప్రియులందరికీ, వారి కుటుంబాలకు కూడా మీరు రాకడ పర్యంతము సదాకాలము తోడుగా నీడగా ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. మీ అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. మనందరి కోసం మరి ఆహారం ఉన్నది సిద్ధంగా, దయతో భోజనం చేసి వెళ్ళవలసిందిగా మనవి చేస్తాం.